చేసుకోవాలి అని ఒక లేడీగా ఆలోచిస్తుండే నాకు ఒక మంచి మార్గాన్ననేది చూపించినటువంటి భగవంతుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భగవంతుడు ప్రతి అవకాశం మనిషికి డైరెక్ట్‌గా వచ్చి ఇవ్వలేడు కాబట్టి, ఒక మనిషిననేది మన కోసం, మనకి అవకాశం ఇవ్వడం కోసం ఏర్పరుస్తారు. అలా ఏర్పరిచిన వ్యక్తే మా అప్లైనర్ మేడం వరలక్ష్మి మేడం గారు. మేడం వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చుండకపోతే, ఈరోజు నేనిలా మాట్లాడే అవకాశం కానీ, వెస్టేజ్ అనే గొప్ప సిస్టమ్‌లోకి నేను ఎంట్రీ అయ్యే అవకాశం గాని నాకు లేకపోయుండే. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్. మంచి సిస్టమ్‌ని ఏర్పరిచారు. మేము ప్రతి ఒక్కరం గూడా ఈ సిస్టమ్‌లో అవకాశం తీసుకొని అదృష్టవంతులయ్యే అవకాశాన్ని మాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్‌లో ఉన్నటువంటి 41 మెంబర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకిలా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చందు సార్. ఫస్ట్ నేను నా గురించయితే ఒక 2 నిమిషాల్లో చెప్తానండి. నా పేరు భారతి. నేను వెస్టేజ్ సిస్టమ్‌లో గోల్డ్ డైరెక్టర్ పిన్ లెవెల్‌లో ఉన్నానండి. అయితే నేనేంటంటే చదువుకున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అనే మైండ్ సెట్ ఉన్న మనిషిననమాట. అంటే ఊరికే తిని కూర్చోకుండా, ఊరికే టైమ్ పాస్ చేయకుండా ఏదో ఒకటి మనకంటూ ఏదో ఒకటి ఉండాలి ప్రత్యేకత. ఏదో ఒకటి చెయ్యాలి అనే మైండ్ సెట్ నాకైతే ఊహ తెలిసినప్పటి నుండి ఉండేది. అది ఏంటంటే జాబ్ చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని నాకు మ్యారేజ్‌కి ముందు జాబ్ అనేది చేసిన, మ్యారేజ్ తర్వాత అనేది నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపననేది ఈ వెస్టేజ్‌లోకి నేను రావడం ద్వారా అది నెరవేరింది. ఇప్పుడు నేను దీంట్లో ఆపర్చునిటీ తీసుకున్నాను. ముందుకు వెళ్తాను. కమిట్మెంట్ తీసుకున్నాను. ఆపర్చునిటీస్ అందరూ తీసుకుంటారు. కానీ కమిట్మెంట్ తీసుకోవాలి. ఆపర్చునిటీస్ తీసేసుకునేసి అలా వదిలేస్తే దానికి మనం తీసుకున్న దానికి వాల్యూ ఉండదు. కమిట్మెంట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మాత్రమే దానికి వాల్యూ ఉంటది. కమిట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వడానికి మార్గం అనేది ఉంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్ అనేది నేను వెస్టేజ్‌లో తీసుకున్నాను. మీకు నేను చాలా సార్లు జోమిచ్చాను. కానీ ఒక విషయం అయితే ఎప్పుడూ చెప్పలేదు. ఏంటంటే నాకొక డ్రీమ్ ఉండేదండి. అది అంటే ఇది కూడా ఒక డ్రీమేనా అని మీరనుకోవచ్చు. కానీ నాకది డ్రీమ్ అనమాట. అది ఏంటంటే ఎప్పుడైతే మనం అనుకున్న పనులు జరగవు అనుకున్నప్పుడు, ఆ పని జరగాలని మనం కోరుకున్నదే డ్రీమ్ అనమాట. అయితే నాకు ఈ విషయం జరగదని అనిపించేది. కానీ అది జరగాలని నేను డ్రీమ్ చేసేదాన్ననమాట. అనుకునేదాన్ని. అది అప్పుడు డ్రీమ్ అని నాకు తెలీదు. ఒక కోరిక అంతే. అదేంటంటే బయట మనం జాబ్ చేస్తా ఉంటాము. జాబ్ చేస్తున్నప్పుడు వెళ్తాం, వస్తాము అయిపోతది. మనము ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపనేది ఉండదు. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకుంటే వినే నలుగురు ఉన్న సిస్టమ్ ఏంటంటే ఇది అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నప్పుడు చక్కగా ఒక 10 మంది వింటున్నారు. అది మనకు జాబ్‌లో ఇలా చెప్తా ఉంటే నీ గురించి నాకెందుకనేసి పక్కకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మన సిస్టమ్‌లో ఏంటంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు సిస్టమ్‌లో ఎలా అవకాశం తీసుకున్నారు. ఇవన్నీ వింటున్నారు అంటే మనకది ఒక మంచి అవకాశం అన్నమాట. అంటే ప్రతి మనిషి నేను చేసే పనిని ఒక నలుగురు చేశావు అని అనాలని ఈ ప్రతి ఒక్కరు అనుకుంటారండి. కొంతమంది నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదు. నాకదంటే ఇష్టం ఉండదు అంటారు కానీ, ప్రతి మనిషి మనిషే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి అలా ఎవరైనా ఎదటి మనిషి అన్నప్పుడు మంచి ఫీలింగ్ అనేది వస్తది. అది మనిషి అయితే గనక తప్పకుండా వస్తది. అదే ఫీలింగ్ నాకు ఉండేది. కానీ అలాంటి ఒక అవకాశం మనకి జాబ్‌లో లేదు. అలాగే ఇంట్లో మనం ఏ పని జేసినా, ఒక టైలరింగ్ గాని, వేరే ఏ పని చేసినా గూడా అది మనకి ఇంట్లో అనేది ఉండదు. కానీ అలాంటి ఒక అవకాశం మనకి వెస్టేజ్‌లో వచ్చింది. అదొకటి క్లియర్ అయింది. అంటే మనం చెప్పుకునేది ఒక 10 మంది వింటారు. అలాగే మన జీవితం గురించి రేపొద్దున సక్సెస్ అయినప్పుడు వినడానికి ఒక వేల సంఖ్యలో మనుషులుంటారు. అది అది చాలు కదండీ లైఫ్‌కి. అలా అన్నమాట. అదొకటి. నెక్స్ట్ ఇంకోటేంటంటే నాకు స్కూటీ డ్రైవ్ చేయాలని ఉండేది.
స్కూటీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమనమాట. స్కూటీ మీద వెళ్ళడం. మ్యారేజ్‌కి ముందు నేను టీచింగ్ చేసేటప్పుడైతే స్కూల్ బస్‌లోనే వెళ్ళొచ్చేదాన్ని. కానీ స్కూటీ అనేది తీసుకునే అంత అప్పుడు లేదు. ఆర్థిక పరిస్థితి అంతగా లేదు. సో, అది జరగదని నాకప్పుడనిపించేది. అదప్పుడు జరగలేదు. తర్వాత మ్యారేజ్ తర్వాత ఇంకస్సలు జరగదని అర్థమైంది. ఏంటంటే, మా హస్బెండ్ అసలు జాబే చేయొద్దన్నారనమాట. బయటకసలు ఎళ్ళకుండా అసలు జాబే చేయొద్దని చెప్పిన మనిషి, ఇంక ఈ స్కూటీ డ్రైవింగ్‌లు ఇవన్నీ అంత ఛాన్స్ మనకి లేదనేసి ఆ చిన్న డ్రీమ్ అనమాట అది. చాలా ఇష్టం స్కూటీ డ్రైవింగ్ చేయడం అంటే. కానీ అది ఇంక అవ్వదు అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. అయిపోయింది. కానీ నాకు మళ్ళీ అది ఇప్పుడు వెస్టేజ్‌లో ఆ డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతది అని నాకు అనిపించిందనమాట మళ్ళీ. అంటే ఏదో ఒక సందర్భంలో మనం బయటికెళ్ళాల్సొస్తది. ఇప్పుడు కాకపోయినా కొంచెం ముందుకు వెళ్ళినా మనము స్కూటీ అనేది తీసుకొని ఫీల్డ్‌కెళ్ళాల్సిన పరిస్థితులొస్తాయి. అప్పుడు నాకు చాలా ఇష్టమనమాట అలా వెళ్ళడం. ఒకసారి మా హస్బెండ్ కూడా అన్నారు, "ఈ ఆటోలెక్కి దిగి, బస్సులెక్కి దిగి ఇలా అయితే కష్టమైపోతది. స్కూటీ అనేది ఉంటే బావుంటది" అనే ఒక మాట ఆయన నోట్లోంచి వచ్చినప్పుడు నేను విన్నప్పుడు చాలా హ్యాపీ అయింది. అప్పుడు నాకు మళ్ళీ ఆ చిన్న డ్రీము అయితే నెరవేరుతదని ఒక హోప్ అనేది వచ్చిందనమాట. అది కూడా నాకు వెస్టేజ్ వల్లొచ్చింది. థాంక్ యూ సో మచ్ వెస్టేజ్. చిన్నదే కావచ్చు కానీ అవ్వదు అనుకునేది కదా! అది. సో, అయితది అన్న ఫీలింగ్ నాకొచ్చింది గాబట్టి నాకది చాలా సంతోషంగుందనమాట. అయితే మనము ప్రతి ఒక్కరము సెషన్‌లోకి వెళ్తున్నానండి. ప్రతి ఒక్కరం గూడా మనం వెస్టేజ్‌లో ఆపర్చునిటీ అనేది తీసుకుంటాం. అవకాశము వస్తది మనకి ఎవరో ఒకరి ద్వారా. వచ్చినప్పుడు ఆ అవకాశం అనేది మనం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత నాతో సహా నేను గూడా అంతే. హ్మ్. ఇప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా మనం ఎవ్వరము చెయ్యట్లేదు. అంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ మన పరిస్థితుల వల్ల కానీ, లేదంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కానీ, కొన్ని కొన్ని పనులు మనము చేయలేకపోతున్నాము. ఈ సిస్టమ్ ప్రకారం కొన్ని పాటించలేకపోతున్నామనమాట. అది మీకు చెప్తూ నేను కూడా నేర్చుకుంటానండి ఈరోజు. మనం వెస్టేజ్‌లో అవకాశం తీసుకున్న తర్వాత, మనం వెస్టేజ్‌ని ప్రారంభించిన తర్వాత, మనం చేయాల్సిన పనులేంటో మనము ఈరోజు సెషన్‌లో తెలుసుకుందాము. సార్ స్క్రీన్ షేర్ చేస్తారా సార్? యెస్ మేడం. చేస్తున్నాం. ఓకే సార్. మనం వెస్టేజ్‌లో ఫస్ట్ అవకాశం తీసుకున్న వెంటనే మనం చేయాల్సిన కొన్ని పనులమాట. కంపెనీకి సంబంధించిన యాప్స్, వెబ్‌సైట్స్ మరియు ఇతరత్రా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాలను తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఏంటంటే వెస్టేజ్‌కి సంబంధించి మనకి ఫోన్‌లో చాలా యాప్స్ అంటే యూట్యూబ్ కానీ ఇలా ఫేస్‌బుక్ కానీ ఇలాంటి వాటిల్లో మనకి ఫస్ట్ మనం అవకాశం తీసుకున్నాం. దీని గురించి మనం తెలుసుకోవాలనమాట ఫస్ట్. ఇదేంటో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళగలమనమాట. తెలుసుకోకపోతే ఇది ఏంటసలు ఏంటి అనే అనుమానంలోనే మనం ఉండిపోతాం. సగం టైం అక్కడే అయిపోతది. కాబట్టి మనము ఆహ్, ఆధార్ కార్డ్‌తో ఐడీ యేసుకున్న తర్వాత మనం చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ దీని గురించి మనము తెలుసుకోవాలి. ఏంటసలు వెస్టేజ్ ఏంటి? దాని ప్రొఫైల్ ఏంటి? కంపెనీ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇవన్నీ గూడా మనము తెలుసుకోవాలి ఫస్ట్ చేయాల్సిన పని. నెక్స్ట్ మనం వెస్టేజ్‌లో ఆహ్, జాయిన్ కాడానికి మనకి ఆధార్ కార్డ్‌తో మనం జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ జాయినింగు. అలాగే ఓటర్ ఐడీతో కానీ, లేదంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ ఇలాంటి వాటిలతో మనము ఆ వెస్టేజ్‌లోకి మనము అవకాశం అనేది తీసుకోవచ్చనమాట. ఫ్రీ ఐడీ ఫ్రీగా మనం ఎంటర్ కావచ్చు. ఇలా ఈ విధంగా మనము అవకాశం అనేది తీసుకోవచ్చనమాట. ఫస్ట్ దాని గురించయితే క్లియర్‌గా ముందు తెలుసుకుంటేనే మనము ఫర్దర్ స్టెప్ వెళ్ళాలి అనే ఒక ఆలోచన మనకెలా తీసుకోవాలనేది ఒక ఆలోచన అనేది వస్తది. నెక్స్ట్ సార్. నెక్స్ట్ మనం చేయాల్సిన పనేంటంటే వెస్టేజ్ సిస్టమ్‌లో మనం అవకాశం తీసుకున్న తర్వాత ముఖ్యమైన పనుల్లో ఇది ఫస్ట్‌దనమాట. ఏంటంటే అండి, కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ వాడేసి మనం దాని ఉపయోగాలను మనం తెలుసుకోవాలి. అంటే యూజ్ ద ప్రొడక్ట్ అంటారు కదా! 7 స్టెప్స్‌లో ఫస్ట్‌దనమాట. యూజ్ ద ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ మనము వాటి ఉపయోగాలు అంటే అవి ఎలా యూజ్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఫస్ట్ వాటిల్ని మనం యూజ్ చేయాలి. మనం యూజ్ చేయకపోతే అవి ఎలా యూజ్ అవుతాయి? అదేంటసల దేనికి ఏది వర్క్ అవుతుంది అనే విషయం ఫస్ట్ మనం తెలుసుకోకపోతే
బయట వాళ్ళకి మనం ఏం చెప్తామో ఏం చెప్పలేము. ఏదో ఎళ్ళాము, చెప్పాము అని కాదు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంది. నేనున్నాను. ఆహ్, పిల్లల విషయంలో పంచతులసి గురించి నేనసలు ఎక్కడైనా సరే ఏ ప్లాన్‌లో చెప్పినప్పుడు ఫస్ట్ దాని గురించి చెప్తాను. అది చాలా చిన్న ప్రొడక్ట్. కాస్ట్ కూడా తక్కువే. కానీ దాని రిజల్ట్ నేను నిజంగా అద్భుతంగా ఫేస్ చేశాననమాట. ఇలా ప్రతి ఒక్కటి ప్రోటీన్ పౌడర్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ, కుకింగ్ ఆయిల్ కానీ, నెక్స్ట్ క్లీనింగ్ పర్పస్ కానీ, బ్యూటీ కేర్ ఇవన్నీ గూడా మనం ముందు యూజ్ చేసి సప్లిమెంట్స్ కానీ, ఇతర ఎదుటి వాళ్ళకి చెప్పాలి. అగ్రి ప్రొడక్ట్స్ మనకి ఏమన్నా వ్యవసాయం అది ఉంటే మనమే యూజ్ చేసి లేదా వ్యవసాయం లేని వాళ్ళుంటారు. వాళ్ళేంటంటే తెలిసిన వాళ్ళుంటారు కదా! వాళ్ళతో యూజ్ చేయించి అది రిజల్ట్ అనేది చూసి కొంచెం దగ్గర వాళ్ళతో, తర్వాత బయట వాళ్ళకి చెప్పాలనమాట. ఫస్ట్ అలా చెప్పాలంటే మనం వాడి వాటి ఉపయోగాలనేది మనం ముందు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం స్ట్రాంగ్‌గా బయట వాళ్ళకి అది ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలము. ఎక్స్‌ప్లెయిన్ చేయగలమనమాట. ఇది ఇలా పనిచేస్తదండి. అంటే ఒక ప్రొడక్ట్ మనకి రిజల్ట్ ఉంది అంటే ఆల్ ప్రొడక్ట్స్ రిజల్ట్ ఉన్నట్టే. ఎందుకంటే మొత్తం మనకి ఇది కంపెనీ ప్రొడక్ట్స్ కాబట్టి ఒక దాంట్లో రిజల్ట్ అనేది వస్తే ఖచ్చితంగా మిగతా అన్ని ప్రొడక్ట్స్‌లో రిజల్ట్ అనేది 100% వస్తదని మనకర్థమవుతుంది. అలా అని ఒకటి కాదు, మనకి వీలైనంత అన్ని ఆల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి మనము ప్రయత్నం కూడా కాదు, యూజ్ చేయాలి తప్పకుండా. చేస్తున్నప్పుడు మాత్రమే బయటికి మనము స్ట్రాంగ్‌గా చెప్పగలము. అలాగే నెక్స్ట్ కంపెనీ మీకిస్తున్న ఆఫర్స్ మరియు ప్రమోషన్స్ యొక్క వివరాలను తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ తెలుసుకున్నవి ఏంటి అనేసి మనము వాటిని అర్థం చేసుకొని, మనకి మంత్లీ ఆఫర్స్ పెడతా ఉంటది కంపెనీ. ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, అలాగే మనకి ఫుల్ రేటున్న ప్రొడక్ట్స్ ఆఫ్ రేట్‌కే ఇవ్వడము, ఇలాంటివన్నీ పెడుతూ ఉంటుంది కదా! మనం చూస్తున్నాం. అలాంటి ఆపర్చునిటీస్ కూడా అంటే అలాంటి ఆఫర్స్, ప్రమోషన్స్ మనం వినియోగించుకోవాలి. అవి ఏంటి తెలుసుకొని వాటిల్ని మనము పర్చేస్ చేస్తే గనక మనకి ఆఫ్ రేట్‌కే ప్రొడక్ట్ అనేది వస్తది. ఆ మధ్య బ్యూటీ ప్రొడక్ట్ ఒకటి పెట్టారు. 2500కి 2500 కాస్ట్ ప్రొడక్ట్ మనకి 1250కి అలా ఇచ్చారు కదా! అది సగానికి సగం తగ్గింది. అలాంటి ఆఫర్స్ పెడుతున్నప్పుడు మనం దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి అది మనం కూడా చెయ్యాలన్నమాట. నాతో సహా అందరూ ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చక్కగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మనకి పీవీస్ పెరుగుతాయి. నెక్స్ట్ మనకి మంచిగా ఆఫ్ రేట్‌కే ఆ ప్రొడక్ట్ అనేది లభిస్తదనమాట. చాలా హ్యాపీగా ఉంటది కదా! అలా ఆఫ్ రేట్‌కొచ్చినప్పుడు. మనం బయట చాలా చాలా వస్తువులు డీమార్ట్స్‌లో అది ఒక్క వస్తువు కొంటే ఒకటి ఫ్రీ అంటేనే చాలా ఇదైపోయి వెళ్ళిపోయి కొనేసుకుంటాం. కానీ అక్కడేంటంటే ఆ రెండిటి కాస్ట్ ఒకదానికే వేసి ఇంకొకటి ఫ్రీ అని చెప్తాడు. ఎప్పుడైనా చూడండి మాకొకటే కావాలి అన్నారనుకోండి, ఆ రేట్‌ని ఆఫ్ చేస్తాడు. ఫ్రీగా ఉన్నది ఇవ్వడు కదా మనకి. ఆ రేట్‌ని ఆఫ్ చేసేస్తాడంటే రెండిటి కాస్టు అది పడతది. ఆ పడిందే ఒక్క దాని మీదేసి మనకి మిగతా ఒకటి ఫ్రీ అంటాడు. అది మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయి కొనేస్తాం. కొంతమంది ద్వారా కొన్ని వాటి ద్వారా తెలుసుకున్నా కూడా చాలా మంది చేస్తారు ఆ పని. ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా ఎలా చేస్తారో తెలీదు. మనకిక్కడేంటంటే, మనకి ఆ ప్రొడక్ట్ ఎప్పుడూ అమ్ముతా ఉంటారు. ఆ 2500 ప్రొడక్టు అదే రేట్‌కి చాలా రోజుల నుంచి అది అమ్ముతా ఉన్నది. దాని రేట్ అదే ఫిక్స్‌డ్ రేట్. కానీ మనకి ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని ఎప్పుడైతే సగం చేశారో, అది మంచి బెనిఫిట్ అనమాట మనకి. అలాంటి ఆఫర్స్, అలాంటి ప్రమోషన్స్ మనం తప్పకుండా తీసుకోవాలనమాట. నెక్స్ట్ నెక్స్ట్ వెస్టేజ్ ప్రారంభించిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన పనుల్లో ఇదొకటి. వెస్టేజ్ బిజినెస్‌కి సంబంధించిన టూల్స్ మన దగ్గర ఉంచుకోవాలి. టూల్స్ అంటే థింగ్స్ అండి. వస్తువులు. అవేంటంటే వెస్టేజ్‌కి సంబంధించిన ప్లాన్ బుక్స్ కానీ, అగ్రి ప్రొడక్ట్స్ బుక్స్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్లాన్ బుక్స్ ఉంటాయి మనకి. అవొకటి. నెక్స్ట్ మన దగ్గర కొన్ని వస్తువులు బయటకి తీసుకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి క్యాటలాగ్స్ ఇవ్వడానికి క్యాటలాగ్స్ కానీ, ఇలా రకరకాల బుక్స్ మనకి దొరుకుతున్నాయన్నమాట. ఇవన్నీ కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఇవున్నప్పుడు దీంట్లో మ్యాటర్ క్లియర్‌గా ఉంటది. కంపెనీ గురించి మనం ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఏం చేయాలి? ఏంటి? అనేసి క్లియర్‌గా ఉంటదన్నమాట దీంట్లో. దాన్ని మనం చదివి అర్థం చేసుకొని దాన్ని బయట ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గనక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ముందు మెయిన్ ఇవన్నీ ఉండాలి. ఏం లేకుండా కనీసము ఎక్స్‌ప్లెయిన్ చేసే బుక్ గాని, ప్రొడక్ట్ బుక్ గాని ఏం లేకుండా ఫీల్డ్‌కెళ్తే మనకక్కడ ఏం చేయాలి? వాళ్ళకి ఏం చూపించాలో కూడా తెలీదు. ఇదిగో పలానా ప్రొడక్ట్స్ ఉంటాయంటే ప్రొడక్ట్ బుక్ ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకి చూపించాలి. ఇదిగో పలానా ప్రొడక్ట్ అండి.
ఈ ప్రొడక్ట్ మనకి ఈ దీనికోసం పనిచేస్తది అని మనం అక్కడ చూపించాలి అంటే బుక్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. బిజినెస్ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా మన దగ్గర బిజినెస్ ప్లాన్ బుక్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనము వాళ్ళకి డైరెక్ట్‌గా చూపించి వన్ బై వన్, పాయింట్ బై పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే మంచిగా క్లియర్‌గా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇలాంటి వస్తువులన్నీ కూడా మన దగ్గరైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి యూనిఫార్మ్ కూడా ఉండాలండి. మనం ఆహ్, ఎక్కడికి జాబ్‌కెళ్ళినప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద జాబుల్లో కంపల్సరీ యూనిఫార్మ్ అనేది మెయింటెనెన్స్ చేస్తా ఉంటారు. మరి ఆ జాబ్‌లో మనం ఒక్కరోజు యూనిఫార్మ్ ఏసుకోకపోతే చాలా అంటే అక్కడ చూసేవాళ్ళు కూడా చూస్తా ఉంటారు. మనకి గిల్టీగా ఉంటది. కానీ ఇప్పుడు మనకి వెస్టేజ్‌లో యూనిఫార్మ్ వేసుకొని మనము ఫీల్డ్‌కెళ్తే గనక మంచిగా ఉంటుందండి. యూనిఫార్మ్ లేకుండా వెళ్ళింది అసలు ఈళ్ళేంటి? ఎక్కడి నుంచొచ్చారు? ఏదో సాధారణంగా ఇంటి దగ్గర ఇంటి పక్కనున్న మనుషుల్లో వెళ్లి చెప్పేస్తే వాళ్ళకి ఫస్ట్ మైండ్‌కి ఎళ్ళదనమాట మనం చెప్పింది. యూనిఫార్మ్‌తో కనిపిస్తే ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ అనేది మైండ్‌లోకెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఫీలింగ్‌తో వాళ్ళు మనం చెప్పేది వినడానికి మనసు పెడతారు. మైండ్ పెడతారనమాట. సో, యూనిఫార్మ్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఎవరైనా తీసుకోకపోతే యూనిఫార్మ్ అనేది ఖచ్చితంగా తీసుకొని యూనిఫార్మ్‌లో మనం ఫీల్డ్‌కెళ్తే బావుంటుందండి. నెక్స్ట్ వెస్టేజ్ గురించి మరియు కంపెనీ భవిష్యత్తు ప్రణాళికను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలనమాట. అంటే మన వెస్టేజ్ గురించి మరియు కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు. అంటే మన వెస్టేజ్ అసలెప్పుడు స్టార్ట్ అయింది? అది భవిష్యత్తులో ఏ లెవెల్‌కి చేరబోతుంది? ఇప్పుడిలా ఉంది. 2004లో స్టార్ట్ అయ్యింది. అలా ప్రొడక్ట్స్ పెరుగుతూ అలాగే ఈ అదేంటది డైరెక్ట్ సెల్లింగ్ కదా! మనకి ఈ చైన్ సిస్టమ్ అంటారు కదా దీన్ని. ఈ నెట్వర్క్ అనేది పెంచుకుంటూ ఇదెలా ఇప్పటి వరకు వచ్చింది, అలాగే భవిష్యత్తులో ఎక్కడి వరకు వెళ్తది, ఎంతమంది చేస్తున్నారు దీన్ని, అనేది ఒక ప్రణాళిక అనేది మనం ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ, అది మనము చెప్పేటప్పుడు, ప్లాన్ చెప్పడానికి ఎళ్ళేటప్పుడు, ఇంతకు ముందు మన కంపెనీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, అది రాబోయే కాలంలో ఎక్కడి వరకు చేరుకుంటుంది, మంచి భవిష్యత్తు ఉంది దీంట్లో, మనకి ఆపర్చునిటీ తీసుకుంటే అనే విషయాల్ని మనం చెప్పే ప్లాన్‌లో కూడా ఒక భాగంగా చేసి దాన్ని చెప్పాలమాట. నెక్స్ట్ సార్. తర్వాత వెస్టేజ్ ప్రారంభించిన తర్వాత మనం చేయవలసిన అతి ముఖ్యమైన పనుల్లో ఇదొకటండి. ఏంటంటే చాలా మంది అప్పుడు సార్ చెప్తూ ఉన్నప్పుడు ఫస్ట్‌లో డ్రీమ్ ఉండాలి. ఆ డ్రీమ్‌ని ఒక చార్ట్ పైన రాసుకోవాలి. దాన్ని మనకి కనిపించే విధంగా ఏదైనా బెడ్‌రూమ్‌లో గోడ పైన అతికించాలి అని చెప్పినప్పుడు నేను నిజంగా అనుకునేదాన్ని. నేను అనుకునేది చెప్తాను. రాసినంత మాత్రాన, పెట్టినంత మాత్రాన అయిపోతదా? మనసులో ఉంది కదా! అది స్ట్రాంగ్‌గా ఉంది కదా! సరిపోద్ది అనుకునేదాన్ని. కానీ సార్ ఒక్కరే కాదు, మన చందు సారే కాదు, మీటింగ్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా అది ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మేడం మీ వాయిస్ రావట్లేదు. సార్ వస్తుంది సార్. ఉంది సార్. సార్ ఇప్పుడు వస్తుందా? వస్తుందా మేడం? వస్తుంది మేడం. వస్తుంది. సార్ వస్తుందా సార్? సార్‌కి ఏమన్నా సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందేమో. వస్తుంది మేడం. ఓకే మేడం. కంటిన్యూ మేడం. కంటిన్యూ. థాంక్ యూ సార్. అప్పుడు అలా అనుకునేదాన్ని. కానీ అది వింటూ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇచ్చే సెషన్స్ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ డ్రీమ్ గురించి, డ్రీమ్ చార్ట్ గురించి చెప్తున్నప్పుడు విన్నప్పుడు అనిపించిందనమాట. ఓహో! మంచి సక్సెస్ తీసుకున్న వాళ్ళందరూ ఇది కూడా ఫాలో అయ్యారనమాట ఖచ్చితంగా. అంటే దీంట్లో ఏదో ఉంది. ఇప్పుడు మనకి నేచర్‌కి కనెక్ట్ అవుతదంటారు కదా! ఆ డ్రీమ్ అనేది మనం ఒక చార్ట్ పైన వెస్టేజ్‌లోకి రావడానికి గల కారణాలు. అంటే ఫస్ట్ మనం దేనికోసం వచ్చాం దీంట్లోకి? మనకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయి? ఆ డ్రీమ్స్ మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడానికొచ్చాం. అవి ఏంటి ఆ డ్రీమ్స్ మన పరంగా కానీ, లేదా పిల్లల పరంగా కానీ, ఒక హౌస్ పరంగా కానీ కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అందరికి. అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికే కదా మనము ఏదైనా అవకాశం తీసుకుంటాము. ఆ కారణాల్ని అలాగే వెస్టేజ్‌లో మీరు చేరుకునే లక్ష్యాలు, అంటే మీరు ఏంటి? ఏంటి డ్రీమ్ ఏం చేసుకున్నారు? ఇది పలానాది నేను అవ్వాలనుకుంటున్నాను. పలానాది నేను చేయాలనుకుంటున్నాను. అప్పటి వరకు నేను చేరుకోవాలి. దాన్ని నేను పొందాలి.
పొందినప్పుడు నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవుతది అని కొన్ని ఉంటాయి కదా! మన లక్ష్యాలు ఎయిమ్స్ అంటారు. దాన్ని మనం చేరుకోవాలి. మరియు మీకున్న కలలను ఒక చార్ట్ అంటే మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ మనం వెస్టేజ్‌లోకి రావడానికి గల కారణాలు రాసుకోవాలి. తర్వాత కింద మనకైతే ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయి, అవి నెరవేరకుండా ఉంటాయి కదా! అలాంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఇది నేను చేయాలి అదొకటి. వెస్టేజ్‌లో మనం ఏం డ్రీమ్ పెట్టుకున్నాం, మనం ఏ లెవెల్‌కి చేరాలనుకుంటున్నామో, ఏదైతే మనం లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామో అది మనకి ఆ చార్ట్ రూపంలో రాసుకొని ఎప్పుడు మనకు కనిపించే విధంగా మనం అతికించుకోవాలనమాట. అలా అతికించుకున్నప్పుడు మనం చూస్తా ఉంటాం దాన్ని. మర్చిపోతాం. మన మైండ్‌లో ఉన్నదైతే ఏదో ఒక పనిలో పడి మర్చిపోతూ ఉంటాం. కానీ మన ఇంట్లో తిరుగుతున్నప్పుడు అది చూస్తున్న ప్రతిసారి ఆ చార్ట్ మనకి గుర్తు చేస్తూ ఉంటదనమాట. ఇదిగో నీ డ్రీమ్ ఇది. ఈ డ్రీమ్ కోసం నువ్వు పని చేస్తానని జెప్పావు. చేయకుండా తిరుగుతున్నావు అనేసి మనకి ఆ చార్ట్ చూడంగానే గుర్తొచ్చి, అవును కదా! నేను డ్రీమ్ రాసుకుంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకునే మార్గంలో మనం వెళ్ళాలి అనే ఒక విషయమైతే క్లియర్‌గా మనకి అర్థమవుతుంది. ఆ మార్గంలో వెళ్ళడానికి మనము వెంటనే ఏదో ఒక పని స్టార్ట్ చేస్తాం. ప్లాన్ చెప్పడమో ఏదో ఒకటి చేస్తాం అనమాట. ఆ డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంటు. అలా రోజు అది రాసుకొని అతికించి మనం చూడడం వల్ల మన మైండు దాని కోసం థింక్ చేస్తది. మనసు ఆలోచిస్తది. అది నేచర్‌కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఆ డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రీమ్ అనేది ఇలా చార్ట్ రూపంలో రాసుకొని కంపల్సరీ బెడ్‌రూమ్‌లో అతికించుకోండి. ఇది నేను ఫస్ట్‌లో ఇదేం పెద్ద కాదు అనుకున్న నేనే మొన్ననే ఇది డ్రీమ్ అనేది రాసుకొని నేను బెడ్‌రూమ్‌లో అతికించుకున్నాననమాట. ఏంటంటే దాని వాల్యూ తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరి నోట్లోంచి అదే వస్తుందంటే దాంట్లో చాలా వాల్యూ ఉందని నాకు అర్థమయ్యింది. అది ప్రతి ఒక్కరు చేయండి లేడీస్. నెక్స్ట్ మీరు బిజినెస్ ఎవరెవరితో పంచుకోవాలనుకుంటున్నారో వారందరి లిస్టు రాసుకోవాలనమాట. మేకే లిస్ట్ అంటాం గదా! 7 స్టెప్స్‌లోది. మేకే లిస్ట్ అంటే మనము ఎవరెవరికి చెప్పాలనుకుంటున్నాం. ఫస్టు మన ఇంట్లో వాళ్ళతో స్టార్ట్ చేయాలంటారు. మన ఇంట్లో వాళ్ళు అందరికన్నా ముందు మన ఇంట్లో వాళ్ళే వినరు. కానీ స్టార్టింగ్ మాత్రం అక్కడే చేయగలం మనం. ఏంటంటే ఫస్ట్ మనకి తెలిసింది ఇంట్లో వాళ్ళు. మనకి రిలేషన్ ఉన్నవాళ్ళు. వాళ్ళే కదా! సో, అక్కడ స్టార్ట్ చేయాలి ఫస్ట్. వాళ్ళు వినండి, విననివ్వండి, విననివ్వకపోనివ్వండి. కానీ ఫస్టు అక్కడ స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ చేయడంలో మనము మన ఇంట్లో వాళ్ళతో కానీ, మనకి రిలేషన్ ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేయడంలో ఒక గమ్మత్తుకరమైన విషయం ఉంటదండి. అదేంటంటే బయట వాళ్ళకి ఎవరికో చెప్పామనుకోండి, వాళ్ళెవరో మనకు తెలీదు. దారిన పోయే వాళ్ళకి చెప్తే వాళ్ళు కనిపిస్తారు, చెప్తాము, నో అంటారు, ఎళ్ళిపోతారు అయిపోద్ది. కానీ ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు, వాళ్ళు నో అన్నప్పుడు, మనకి రిలేషన్ ఉన్నవాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు కూడా నో అన్నప్పుడు, ఫ్రెండ్స్‌కి చెప్పినప్పుడు, వాళ్ళు కూడా నో అన్నప్పుడు, నిజంగా కమిట్మెంట్ తీసుకున్న లీడర్స్ అయితే గనక ఫస్ట్ మనకి ఇందాక సాంగ్‌లో గూడా వచ్చింది. అదే సాంగ్ స్టార్టింగ్‌లో ఏంటంటే, ఎవరైతే నువ్వెదగకూడదు, ఎవరైతే నువ్వు సక్సెస్ తీసుకోకూడదు అని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళ మీద మనము రివెంజ్ తీర్చుకోవాలంటే, ఆ సక్సెస్ అనేది మనము అయి తీరాలనమాట. ఇంకది చాలు వాళ్ళకి. వాళ్ళేంటంటే ఈ సక్సెస్ అవ్వకూడదని ఒక మైండ్ సెట్‌లో ఉంటారు. ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యామో చాలా పెద్ద దెబ్బయిపోద్దనమాట ఆళ్ళకి. ఆ విధంగా వెళ్ళాలి మనం. ఇప్పుడు సొసైటీలో కూడా అలాగే వెళ్ళాలి. మనం ఎదుగుదల ఎవరైతే కోరుకోరో వాళ్ళ ముందే మనం ఎదిగి చూపించాలనమాట. ఇప్పుడు ఎవరైతే మన ఇంట్లో వాళ్ళతో ఇది చెప్తామో, నో అంటారు. ఫ్రెండ్స్ నో అంటారు. అప్పుడు నో అన్నప్పుడు కమిట్మెంట్ తీసుకున్న లీడర్స్‌కైతే ఒక మంచి కసి పెరుగుతుందనమాట. ఎలాగో కమిట్మెంట్ తీసుకున్నాము. వీళ్ళ ముందే నేను ఎదిగి చూపించాలి. వీళ్ళ ముందే నేను సక్సెస్ అయి తీరాలి. వీళ్ళు అదేం కాదు. అదేమి ఫేకు. ఇదంతా ఏం అయ్యే పని కాదు. ఇదంతా కూడా స్టార్టింగ్ జాయిన్ అయిన వాళ్ళకుంటది లాభం. ఇదేం ఉండదు అని రకరకాలు వినిపిస్తా ఉంటాయి. ఇవన్నీ కాదు. ఇది నేను ఇందులో నిలబడి దీంట్లో సక్సెస్ అనేది తీసుకొని ఇందులో ఇది ఉంది. ఇందులో మనకి మంచి ఉంది, ఇన్‌కమ్ ఉంది, హెల్త్ ఉంది అని వాళ్ళకి ప్రూవ్ చేయాలన్నమాట. మనం అప్పుడు ఎలా ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ముందు మనం సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయినప్పుడు మన సక్సెస్‌ని చూసి ఓహో! నిజమే. ఇందులో విషయం ఉంది. ఇందులో వీళ్ళు చెప్పిందంతా ఉంది. మనమే అర్థం చేసుకోలేదు అనే ఒక ఆలోచనకి వెళ్ళాలి. తర్వాత మనం సక్సెస్ అయినందుకు వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. నువ్వు అవ్వవు, నువ్వు సక్సెస్ అవ్వవు అన్నవాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అదే మనం వాళ్ళకిచ్చే రివెంజ్ అంటారు కదా! ఆ లెక్కలో అన్నమాట. అంటే మనము గెలిచి తీరాలి. రివెంజ్ అంటే పగలు, ప్రతీకారాలని కాదు. మన పని మనం చేసుకొని, వాళ్ళు ఇది లేదు అన్న వాళ్ళకి ఇది ఉందని నిరూపించి, మనం సక్సెస్ అనేది తీసుకుంటే, అది నిజంగా సాటిస్ఫాక్షన్ అనేది చాలా బావుంటది. అలా అయితే చెయ్యాలి. మన ఇంట్లో వాళ్ళతో స్టార్ట్ చేయాలి.
ఎస్ చెప్తే ఎస్, లేదంటే నో చెప్తే ఏం ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ ఫ్రెండ్స్ వరకు వెళ్ళి నెక్స్ట్ తర్వాత మనం నెమ్మదిగా బయట బయట ఎవరైతే మనకి కాంటాక్ట్స్ ఉంటాయో ఫోన్ నెంబర్‌లో కాంటాక్ట్స్ అవి తీసుకొని వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్ళడమే. మనం మంచి పనే చేస్తున్నాం. తప్పు చేయట్లేదు. వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అనే ఆలోచనలు, అనుమానాలు మనకొద్దు. ఎందుకంటే మనం చేసేది ఒక మంచి పని. మనం చేసేది ఒక మంచి పని మనకు తెలుసు. ఆ భగవంతుడికి తెలుసు. తెలుసుకుంటే ఆ ఎదుటి వాళ్ళకి కూడా తెలుస్తదనమాట. తెలియకపోతే వాళ్ళ కర్మ. మనం ఏం చేయలేం. తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు. సప్లిమెంట్స్ యొక్క రిజల్ట్ మనం చెప్తాము. మనం యూజ్ చేసిన దాన్ని మన ఇంట్లో మనం తీసుకున్న రిజల్ట్‌ని కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. దాన్ని అర్థం చేసుకొని, ఓహో! ఇందులో ఉంది. అంటే విషయం ఉంది కాబట్టి వీళ్ళు ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నారు అని అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళు తీసుకొని వాడతారు. ఐడీ వేసుకుంటారు. లేదు ఎంత చెప్పినా నో అంటున్నారు. వదిలేసేయండి అంతే. వాళ్ళు కూడా రేపు ఒకరోజు మనం సక్సెస్ అయిన రోజు మళ్ళీ ఇది వేరొకరు అర్థం చేసుకున్న వాళ్ళ ద్వారా వేరొకరికి స్ప్రెడ్ అయిన రోజు మళ్ళీ వీళ్ళకి తెలుస్తది. తప్పనిసరిగా తెలుస్తది నో చెప్పిన వాళ్ళకి. అప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా రాలేదంటే ఇంకా వాళ్ళని మూర్ఖుల జాబితాలో పెట్టేసేసి వాళ్ళని వదిలేసి అర్థం చేసుకునే వాళ్ళతో మనం ముందుకు వెళ్ళిపోవాలనమాట. అలాంటి ఒక లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్‌ని ఫాలో అవ్వాలి. కాంటాక్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ మనం ప్లాన్ చెప్పుకుంటూ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ముందుకనేది వెళ్ళాలనమాట. నెక్స్ట్ సార్. నెక్స్ట్ వెస్టేజ్ ప్రారంభించిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన పనుల్లో ఇది కూడా ఒకటండి. ఏంటంటే మీరు వెస్టేజ్‌లో ఎవరి ద్వారా జాయిన్ అయ్యారో వారితో కలిసి ప్రతి వారం హోమ్ మీటింగ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయము ఆ రోజు చేయబోయే బిజినెస్‌ను ప్లాన్ చేసుకోండి. మనము ఏంటంటే మనకి ఎవరైతే ఛాన్స్ ఇచ్చారో మన అప్లైనర్ అంటారు కదా! మనకు అప్లైనర్ అంటే స్టార్టింగ్‌లో మనం అప్లైనరు చెప్పే విషయాలు తెలుసుకోవాలి. మనం అప్లైనర్‌తో పాటు ఫీల్డ్‌కి వెళ్ళాలి. ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మనకక్కడ అప్లైనరు ఏ విధంగా అయితే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అంతా తెలుసుకొని కనీసం వారంలో ఒక హోమ్ మీటింగ్ అయినా చేసుకోవాలనమాట. అంటే మనం ప్లాన్ చెప్తాము ఒకరికి. వాళ్ళు జాయిన్ అయ్యారు మన దగ్గర. వాళ్ళకి తెలిసిన సర్కిల్ ఉంటది కదా! వాళ్ళ వీధిలో. ఆ వీధిలో సర్కిల్‌తో మనం వెళ్ళి, ఆ మనిషి ద్వారా వెళ్ళి అక్కడొక ఓ 10 మందినో, ఒక 5 మందినో అక్కడ పోగేసుకునేసి, అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళందరికీ చక్కగా అర్థమయ్యేలాగా చెప్పుకోవాలనమాట మనము. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ అది మన అప్‌లైన్ హెల్ప్‌తో వెళ్ళి అప్లైని ఎలా చేస్తున్నారు ఏంటన్నీ నేర్చుకొని తర్వాత మనం కూడా ఓన్‌గా చేయడానికి ప్రయత్నించాలండి. ఇక్కడేంటంటే ఎప్పుడు చూసినా అప్లైనర్‌తోనే వెళ్ళి అప్లైనర్‌కి మనం ఒక్కరమే కాదు కదా! మనలాగా 6 లైన్స్ ఉంటాయి. ఆ 6 లైన్స్ అప్లైనర్‌ని పట్టుకొని మీరు రండి అంటే అప్లైనర్‌కి అవ్వదు. నో చెప్పలేక అలాగని యెస్ చెప్తే పడే ఇబ్బంది వీటితో అప్లైనర్ సతమతం చేసే కన్నా మనము కొద్ది రోజులు అప్లైనర్‌తో వెళ్ళి మంచిగా తెలుసుకోవాలి. ఏదో వెళ్ళేసాము టైమ్ పాస్‌కి అప్లైనర్ చెప్పేసుకుంటుందిలే, లేదా చెప్పేసుకుంటారులే సారు. మనం ఏదో చక్కగా ఏదో సరదాగా ఏదో బయటికి జాలీగా వచ్చినట్టు వచ్చేసి పక్కన కూర్చొని ఫోన్ నొక్కేసుకుంటూ అది చెప్పింది కూడా అర్థం చేసుకోకుండా మన పనేదో మనం చూసుకుంటే ఎన్ని రోజులు మనం వెళ్ళినా మనకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా అర్థం కాదనమాట. మనం అప్లైనర్‌తో వెళ్ళినప్పుడు ఆ హోమ్ మీటింగ్స్ కానీ లేదా కొంచెం మనం పెట్టుకుంటాం కదా మీటింగ్స్. దాంట్లో పాయింట్ ఏంటి? ఏం చెప్తున్నారు మేడం లేదా సార్ ఏం చెప్తున్నారు? అబ్జర్వ్ చేసి ఓహ్! నెక్స్ట్ మనం ఇలా చెప్పాలి, ఇలా ప్లాన్ జేసుకోవాలి అనే విషయాన్ని మనము అవగాహన చేసుకుంటే గనక మనకి చాలా ఈజీ అయిపోతది వర్కు. అంటే మన కాళ్ళ పైన మనం నించుంటాము. అంటే ఎవరి మీద ఇప్పుడు అప్లైనర్ మీద డిపెండ్ అవ్వలేము కదా! ప్రతిదానికి. ఆవిడకి మనం ఒక్కరమే కాదు. ఆ సార్‌కి కానీ, మేడంకి కానీ. కాబట్టి ఓన్‌గా మనంతట మనం తీసుకుంటే ఆ ఛాన్స్ చక్కగా ఒక దగ్గర మనకి జాయిన్ అయ్యారు. వాళ్ళు రమ్మన్నారు. రమ్మంటే మన అప్లైనర్‌కి కాల్ చేస్తాము. లేదా వేరొక చోటకి వెళ్ళాలి అంటారు సార్ లేదా మేడము అన్నప్పుడు అది అక్కడికి ఆగిపోతది ఆ రోజు. అది అలా టైమ్ వేస్ట్ చేసుకునే కన్నా కొద్ది రోజులనేది ఆహ్, ఆ అప్లైనర్ హెల్ప్ అనేది తీసుకొని తర్వాత ఓన్‌గా మనం చేసుకోవడానికి ట్రై చేయాలి. దానికోసం మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం అంటే ఉదయం కన్నా మనం నైట్ పడుకునే ముందే రేపు ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలనమాట. నేనైతే వెస్టేజ్‌లోకి రాకముందు రేపు ఏం చేయాలని ఇంట్లో పనులే ప్లాన్ చేసేదాన్ని. చేసిన ప్రకారమే మార్నింగ్ లేవంగానే టక ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతే చక్కగా అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి టైమ్ వేస్ట్ అవ్వకుండా నీట్‌గా అవ్వాల్సిన టైంకి అయిపోయేవనమాట.
అది నాకు చాలా బాగా యూజ్ అయింది. అది మనకి ఇక్కడ కూడా యూజ్ అవుతదనమాట. అది మనం వీలైతే నైట్ లేదంటే మార్నింగ్ ఈరోజు ఏం చేయాలి ఏంటి అని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళామనుకోండి. ఆ ప్లాన్ ప్రకారం ఒక పని అయిన తర్వాత ఒక పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. చక్కగా మంచిగా కంప్లీట్ అవుతదనమాట పనంతా కూడా. ఇలా ఈ విధంగా మనము మీటింగ్స్ అనేది అరేంజ్ చేసుకోవాలనమాట అండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేసి ముందుగా ప్లాన్ చేసుకుంటే, మనకి పలానా చోటుకి వెళ్ళాలి, పలానా మీటింగ్ అరేంజ్ చేయాలి, పలానా పాయింట్స్ చెప్పాలి. ఇలా ఒక అవగాహన అనేది వస్తదనమాట. నెక్స్ట్ సార్. నెక్స్ట్ చెప్పాను గదండీ! హోమ్ మీటింగ్‌లో ఏం చెప్పాలి? హోమ్ మీటింగ్‌లో ఏం చెప్పాలి అని ఆహ్, స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకైతే తెలీదు. ఏం చెప్పాలి ఏంటనేసి. అయితే మనం అంటున్నాను గదా! ఆఫ్‌లైనర్‌తో పాటు కొంచెం స్టార్టింగ్‌లో మనం వెళ్లి నేర్చుకుంటే గనక, హోమ్ మీటింగ్‌లో మనం ఏం జెప్పాలనే పాయింట్స్ మనకి క్లియర్‌గా అర్థమవుతాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. సార్ నెక్స్ట్ సార్. హోమ్ మీటింగ్‌లో మనం ఏం చెప్పాలంటే, దాంట్లోంచి ఫస్ట్ పాయింట్ ప్రొడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత 5-6 రోజుల్లో హోమ్ మీటింగ్ పెట్టుకోవాలి. ప్రొడక్టు తీపిస్తాం గదండీ! మనం ఐడీ వేసుకొని జాయిన్ అయిన వాళ్ళతో ప్రొడక్ట్ తీపిస్తాం గదా! వాళ్ళతో ఒక 5 లేదా 6 రోజుల్లో హోమ్ మీటింగ్ అనేది పెట్టుకోవాలనమాట. పెట్టుకొని ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలు అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మంచిగా యూజ్ చేసుకోమని చెప్పాలి. వాటి వల్ల మనకి ఏమేం బెనిఫిట్స్ ఉంటాయనేది ఆ మీటింగ్‌లో చర్చించుకోవాలనమాట ప్రొడక్ట్ గురించి. నెక్స్ట్ బిజినెస్ టూల్స్ తీసుకున్నారా అని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. అలాగే మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, బయటకెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, వాళ్ళకి ఈ వస్తువులనేవి అవసరము. అంటే బుక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసే బుక్ కానీ, బిజినెస్ ప్లాన్ బుక్ కానీ, లేదా ప్రొడక్ట్స్ బుక్ కానీ, ఇలాంటివన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా అండి అనేసి అడిగి తెలుసుకోవాలి. లేదు అంటే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలనమాట. నెక్స్ట్ వెస్టేజ్‌లో సక్సెస్ అయిన వారి వీడియోసు, ఫోటోసు అలా వాళ్ళకొచ్చే ఇన్‌కమ్స్ వాటిని చూపించాలనమాట. మనకి వెస్టేజ్‌లో అవకాశం తీసుకొని అయిన వాళ్ళ యొక్క వీడియోస్ ఉంటాయి కదా! మనకి ఫోన్‌లో. చాలా వీడియోస్ ఉంటాయి. అవన్నీ మంచిగా సెలెక్ట్ చేసుకొని మంచి మంచి వీడియోస్ వాళ్ళ మైండ్‌కి ఎళ్ళేలాగా ఓహో! ఇంతుంది విషయం అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ, అలాగే వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ డబ్బులు వాళ్ళకింతొస్తుంది, అంతొస్తుందనేసి మనం చెప్తే వాళ్ళకి ఓహో! ఇది ఇంతుంది ఇందులో మనం కూడా చెయ్యాలి అనే ఒక చిన్న ఫీలింగ్ అనేది కలుగుతది. అది చిన్నదే అలా స్టార్టింగ్ పెరుగుతదనమాట. అలా స్టార్టింగ్ నుంచి పెరుక్కుంటూ వస్తది. కమిట్ అవ్వడానికి అదొక మార్గం మాట అండి. అదొక చిన్న టిప్పు. నెక్స్ట్‌ది మీటింగ్స్ మరియు ట్రైనింగ్స్ యొక్క ప్రాధాన్యతను వివరించాలి. మనం హోమ్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మనం దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ నాలెడ్జ్ తీసుకోవాలండి. ఆ నాలెడ్జ్ అనేది మనకెక్కడొస్తుందంటే మీటింగ్స్ ద్వారా వస్తది. ట్రైనింగ్స్ ద్వారా వస్తది. ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అందరికీ తెలీవు. అవి ఎలా యూజ్ చేయాలో, ఎలా ఏంటి ఏం తెలీదు. కాబట్టి ట్రైనింగ్స్‌కెళ్తే అర్థమవుతుంది. అక్కడ మనకన్నీ కూడా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏది ఎలా యూజ్ చేయాలనేసి. అలా ట్రైనింగ్స్‌కెళ్ళినప్పుడు మీటింగ్స్‌కి బాగా అటెండ్ అయినప్పుడు, అలాగే జూమ్ మీటింగ్స్ అవి మనం అటెండ్ అయినప్పుడు, ఈ వెస్టేజ్ సిస్టమ్ గురించిన ప్రాధాన్యత అన్నీ కూడా తెలుస్తాయండి. మనకు నాలెడ్జ్ అనేదొస్తది. ఏది ఎలా చెయ్యాలి, ఏంటి అనేసి ఒక అవగాహన అనేదొస్తదని వీటి ప్రాధాన్యత అనేది వివరించాలనమాట. ముందు ప్రొడక్ట్స్ వాడారా అని అడగాలి. వాడాను అంటే అందులో మీకు ఏం నచ్చిందని అడగాలనమాట. వాళ్ళని అది కొన్నారు కదండీ! పర్చేస్ చేశారు కదా మీరు ప్రొడక్ట్సు. వాడారా అండి అని అడిగేసిన తర్వాత వాళ్ళు వాడాము అని చెప్తారు. చెప్పిన తర్వాత దాంట్లో మీకు నచ్చిన ఐటెమ్ ఏంటని అడగాలనమాట మనం. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. ఇలా పలానా ఐటెమ్ నచ్చిందంటే దాని ప్రాధాన్యత గురించి ఇంకాస్త చెప్పి మిగతా ప్రొడక్ట్స్ కూడా అలాగే ఉంటాయండి. ఇదెలా మంచిగా మీకు నచ్చిందో, వర్క్ అయ్యిందో అవి కూడా అలాగే ఉంటాయి. యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పాలనమాట. కొన్ని కేటగరీ ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ చెప్పాలి. అంటే కొన్ని అంటే సప్లిమెంట్స్ కానీ, లేదా అగ్రి ప్రొడక్ట్స్ కానీ, బ్యూటీ కేర్ గురించి క్లియర్‌గా అంటే పలానా ప్రొడక్ట్ గురించి కొంచెం డీప్‌గా ఎళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. డీటెయిల్డ్‌గా. మరీ లోతుగా వెళ్లి కొంచెం వాటి గురించి ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తే మనకి ఈ బెనిఫిట్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలాంటి రిజల్ట్ వస్తది అనేసి ఆ ప్రొడక్ట్ వాల్యూ గురించి మనం చెప్పాలనమాట వాళ్ళకి. అలాగే ప్రొడక్ట్స్ యొక్క ధరలు కంపెనీ ఇచ్చే ఆఫర్స్‌తో తీసుకుంటే చాలా తక్కువకే వస్తాయని చూపించాలి.
మనకి ఈ ప్రొడక్ట్స్ చాలా మంది కాస్ట్ ఎక్కువ అంటారు. అలా కాకుండా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే గనక, కంపెనీ ద్వారా వచ్చే బెనిఫిట్స్, ఎంఆర్‌పీ కాస్ట్ తగ్గడం గానీ, మనకి వస్తువులు కొంటే వచ్చే వాటి నుంచి వచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ, ఇలా అలాగే 4 మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ వచ్చే బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతదనమాట. మళ్ళీ ఒకసారి చక్కగా బిజినెస్ ప్లాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. అంటే మనం బయట చేసే జాబ్స్‌లో గానీ, అక్కడ మనకి లైఫ్ లేదు, అలాగే సాలరీ లేదు. మనము ఇక్కడ అవకాశం తీసుకుంటే గనక, స్ట్రాంగ్‌గా నిలబడితే గనక సమస్తము ఉంటదని ఒక ఎక్స్‌ప్లెయిన్ అనేది వాళ్ళకి చేసి, వాళ్ళకి అర్థమయ్యేలాగా మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్పాలనమాట. హోమ్ మీటింగ్‌లో ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి విషయం అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక పాయింట్ కాకపోయినా ఒక పాయింట్ అనేది వాళ్ళకి రీచ్ అవుతదనమాట. నెక్స్ట్ సార్. నెక్స్ట్ హోమ్ మీటింగ్‌లో మనం చెప్పాల్సినవి ఇంకేంటంటే, వెస్టేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేడం వాయిస్ రావట్లేదు మేడం. హలో! ఓకే మేడం. ఓకేనా మేడం? వస్తుందండి ఇప్పుడు? ఓకే మేడం. ఓకే మేడం. థాంక్ యూ. నెక్స్ట్‌ది వెస్టేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి మనం వాళ్ళకి. అంటే వెస్టేజ్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? ఎన్ని ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ అయ్యింది? ఎలా వస్తుంది? ఎలాగా మనకి రన్ అవుతూ వస్తుంది? అవన్నీ చెప్పిన తర్వాత కంపెనీలోని టాప్ ఎర్నర్స్ అంటే మంచిగా ఎర్నర్స్ అంటే మంచిగా ఇన్‌కమ్ తీసుకునే వాళ్ళ గురించి చెప్పాలనమాట మనం. ఇదిగో ఈ సార్ ఇలా పలానా సార్ ఇంత ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. జాయిన్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయింది. ఇన్ని ఇయర్స్ మనము చక్కగా కమిట్మెంట్ తీసుకొని నిలబడితే మనం కూడా ఆ లెవెల్‌కి వెళ్తాము అనే ఒక విషయాన్ని తెలియచేయాలి. అలాగే కార్ అచీవర్స్‌ని పలానా వాళ్ళకి ఇలా కార్ తీసుకున్నారని, అలాగే ట్రావెల్ ఫండ్ గురించి కానీ, హౌస్ అచీవర్స్ గురించి కానీ, ఇలా హౌస్ ప్లాన్ ద్వారా హౌస్ తీసుకున్నారు. హౌస్ ఫండ్ ద్వారా మనకి ఫండ్స్ ఉంటాయి కదా! కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఇలా మనం కంపెనీలో జర్నీ చేస్తే గనక లెవెల్స్ అచీవ్ అయ్యే కొద్దీ ఇలా మనకి ట్రావెల్ ఫండ్ అని, కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ అని ఇలా ఫండ్స్ ద్వారా మనం మంచిగా బెనిఫిట్ తీసుకోవచ్చని చెప్పి తీసుకున్న వాళ్ళ యొక్క ఫోటోస్ కానీ, ప్రూఫ్స్ కానీ మనం వాళ్ళకి డైరెక్ట్‌గా చూపించగలగాలనమాట. అప్పుడు కూడా వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఎందుకు నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి? అలాగే నెట్వర్క్ యొక్క పవర్‌ని వివరించాలి. నెట్వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చేసేది డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనమాట. అంటే లింకప్ అనమాట టీమ్ వర్క్. ఇది మనం ఎందుకు క్రియేట్ చేయాలి? అసలు ఇలా చేస్తేనే కదా మనకి దీంట్లో ఇన్‌కమ్ అనేది వస్తది. ఈ టీమ్ బిల్డింగ్ అనే దాంట్లో ఎంత పవర్ ఉందనేది వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మన ఇంట్లోకి మనం తీసుకొని వాడుకోవడమే కాకుండా, ఇది నలుగురికి షేర్ చేస్తే, ఆ నలుగురు వెళ్లి ఇంకొక నలుగురికి షేర్ చేస్తే, ఈ షేరింగ్ వలన ఈ టీమ్ బిల్డింగ్ అనేది ఫార్మ్ అవుతది. దీనివల్ల మనకి మంచి ఇన్‌కమ్ అనేది వస్తదనేసి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలనమాట. అంటే నెట్వర్క్ ఉన్న పవర్ ఇది. పవర్ అంటే ఏంటి? ఇది పెరుగుతున్నప్పుడే మనకి ఇన్‌కమ్ అనేది మనం ఎర్న్ చేసుకోగలము. నెక్స్ట్ ఏంటంటే కింద టీమ్‌ను ఎలా నిర్మించుకోవాలో చెప్పాలనమాట. మనము ఏ విధంగా అంటే క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళని ఏ విధంగా సప్లిమెంట్స్ చూడండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయాలనమాట. ఆ విధంగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ హెల్త్‌కి సంబంధించి రిజల్ట్‌ని తీసుకున్నారనుకోండి, వాళ్ళే అనుకోకుండా మనం చెప్పవసరం లేదు. వాళ్ళే అనుకోకుండా వేరొకరికి చెప్తారనమాట. ఇలా నేను ఇది వాడాను. నాకు దీనికి బానే పనిచేసిందంటే అదే షేర్ చేయడం అంటే. అక్కడే మనకి టీమ్ అనేది పెరుగుతదనమాట. ఎలాగో మనకి ప్రొడక్ట్స్‌లో దమ్మనేదుంది. అది వాడిన వాళ్ళు తప్పకుండా చెప్తారు. ఈ టీమ్ అనేది అక్కడే ఫార్మ్ అవుతుంది. వన్ బై వన్ అలా కొద్ది రోజులకి టీమ్ అనేది మంచిగా బిల్డ్ అవుతుందన్నమాట. అలా టీమ్‌ని ఎలా ఏర్పరచుకోవాలి, ఎలా నిర్మించుకోవాలో మనము క్లియర్‌గా వాళ్ళకి చెప్పగలగాలి. అలాగే ప్రొడక్ట్స్ గురించి ఎదుటివారికి ఎలా చెప్పాలి, బిజినెస్ మరియు మీటింగ్స్ గురించి ఎలా చెప్పాలో చెప్పండి. ప్రొడక్ట్స్ గురించి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ మనం వాడాలి కదా! మనం వాడిన తర్వాత వాళ్ళకి చెప్పాలండి. ఫస్ట్ మనం యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ మనం తీసుకొని,
ఆ రిజల్ట్‌ని మనము వాళ్ళకి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ పలానా ప్రొడక్ట్ వాడుకోండి బావుంటుంది. అలాగే బిజినెస్ మరియు మీటింగ్స్ గురించి కూడా చెప్పాలి. బిజినెస్ ఎలా చేసుకోవాలి? ఎలా ఫార్మ్ జేసుకోవాలి? మనము మన ద్వారా గాని, లేతే ఫ్రెండ్స్ ద్వారా గాని, మన టీమ్ ద్వారా గాని కొంతమంది జాయినింగ్ గూడా తీసుకోకుండా మామూలుగా మనకు పలానా ఐటెమ్స్ కావాలని జెప్తూ ఉంటారు. అక్కడ కూడా మనకి బిజినెస్ అవుతుంది. మన ఐడియా‌ని తీసి కూడా వాళ్ళకివ్వొచ్చనమాట. అలాగే మీటింగ్స్ గురించి మనకి మీటింగ్స్‌కి అటెండ్ అవుతా ఉన్నప్పుడు మంచి మంచి విషయాలు అక్కడ సక్సెస్ అయిన లీడర్స్ గురించి తెలుసుకుంటామండి. ఇవన్నీ కూడా మనము తెలుసుకొని ఫస్ట్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ మనం ఏదైతే తెలుసుకున్నామో అదే అవతల వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ అనేది చెయ్యాలని జెప్పి మన కింద మనం ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళకి చెప్పాలనమాట. నెక్స్ట్ మనకి రిజెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి నుండి ఎలా బయటపడాలో చెప్పాలనమాట. మనకి స్టార్టింగు రిజెక్షన్స్ ఎవరు చెప్పినా నో అంటారు. ఎవరు చెప్పినా ఇది మేము ఆల్రెడీ చూసేసామంటారు. తర్వాత ఇది మాకు అవ్వదు, మాకు వర్క్ అవ్వదు. ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు రిజెక్షన్స్ అంటారు. నోలంటారు. అలా వస్తూ ఉన్నప్పుడు వాటి నుండి ఎలా బయటపడాలి? వాటి నుండి ఎలా బయటపడాలంటే ముందు మనల్ని మనం మోటివేషన్ చేసుకోవాలి. దీని దీని గురించి ఫస్ట్ స్టార్టింగ్ నాకొకరు చెప్తున్నప్పుడు నేనెలా అయితే నో చెప్పానో, వాళ్ళు తెలియక నేనప్పుడు నో చెప్పాను. తెలుసుకొని నేను ఎంటర్ అయ్యాను. ఇదే పని ఇప్పుడు వీళ్ళు జేస్తున్నారనేసి ముందు మనం అది గ్రహించాలి. గ్రహించిన తర్వాత అప్పుడు మనకు చాలా ఈజీ అయిపోతుంది. తెలుసుకుంటారు వాళ్ళు. మనల్ని ఇంకొక వ్యక్తి ఫాలో చేస్తేనే కదా మనం వచ్చాము ఇక్కడికి. అలాగే మనం గూడా వీళ్ళని ఫాలో చెయ్యాలి. వీళ్ళకి అర్థమయ్యేలా వివరించాలి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే తర్వాత వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండి, వాళ్ళ రిజెక్షన్స్ వచ్చినా మనం డీలా పడిపోకుండా ముందు దాని నుంచి బయటపడాలమాట. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రొడక్ట్స్ యొక్క డెమోస్‌ని చూపించాలనమాట. మంచిగా మనకి మంచి డెమోస్ ఉన్నాయి. ఫ్లోర్ క్లీనర్ కానీ, అదే పంచతులసి డెమోలు కానీ, ఇలా మంచిగా డెమోస్ ఉన్నాయి గదా! మనకి డిష్ వాష్ స్క్రబ్బరు దాని డెమోస్ ఇలా మంచిగా వాళ్ళకి కనెక్ట్ అయ్యే కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రొడక్ట్స్ తీసుకొని వాటి యొక్క రిజల్ట్ అంటే బయట ప్రొడక్ట్స్‌కి, మన వెస్టేజ్ ప్రొడక్ట్స్‌కి వేరియేషన్ చూపించామనుకోండి. క్లియర్‌గా వాళ్ళకి అర్థమవుతుందండి ఈ విషయం. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేసి విషయం మనకి వాళ్ళు తెలిసేలాగా మనం చెప్పాలి అనేసి ట్రైనప్ చేయాలన్నమాట. నెక్స్ట్ సార్. అలాగే పెట్టుబడి లేని వ్యాపారము నెట్‌వర్క్‌తో కూడుకున్నది కాబట్టి మంచి ఇన్‌కమ్ రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పాలి. ఈ విషయం అయితే మనం గూడా తెలుసుకోవాలండి. మనం జాయిన్ అయ్యి కొద్ది రోజులు అయిపోతా ఉంటది. కానీ ఇన్‌కమ్ అనేది మంచిగా రాకపోతే మనకి మనమే డీలా పడిపోతూ ఉంటాము. ఇది నెట్‌వర్క్‌తో కూడుకుంది. అంటే ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి కాదిది. ఒక వ్యక్తితో అయ్యే పని కాదిది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందేంటంటే ఒక వ్యక్తితో మనంతట మనం చేయాలంటే రాత్రింబవళ్ళు నిద్ర మానేసైనా చేసి సక్సెస్ అయిపోతాం. కానీ ఇది ఒక వ్యక్తితో కాదు. టీమ్ వర్క్, టీమ్ బిల్డ్ ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి అది ముందు తెలుసుకొని, దానికి మనం నెట్‌వర్క్‌తో కూడుకున్నదని వాళ్ళకి ముందు ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. దాని ద్వారా మాత్రమే మనకి ఇన్‌కమ్ వస్తది. స్టార్టింగ్‌లో ఈ టీము బిల్డ్ అయ్యేటప్పుడు మనకి ఆశించినంత ఇన్‌కమ్ రాకపోవచ్చు. కానీ స్ట్రాంగ్‌గా నిలబడితే గనక టీమ్ బిల్డ్ అయ్యే కొద్దీ మనకి 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. కొంతమందికి ఇంకా తక్కువే అవ్వచ్చు. టీమ్ బిల్డింగ్‌ని బట్టి ఇన్‌కమ్ అనేది మనకి వస్తది. మంచిగా టీమ్ వర్క్ చేసుకోవాలని జెప్పి వాళ్ళకి జెప్పాలి. ఆ రోజు మీరు జాబ్ ఎలా చేస్తారో, వెస్టేజ్ కూడా మనకి రోజు జాబ్ మనం ఎలా జేస్తామండి? రెగ్యులర్‌గా వెళ్ళిపోతాం. రోజుకి 1 లేదా 2 గంటలు ఖచ్చితంగా పని చేయాలని జెప్పారు. అంటే జాబ్ మనం ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు కంటిన్యూగా ఎలా చేస్తామో, ఇక్కడ ఖచ్చితంగా జాబ్‌కనేది వెళ్తాం. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టం. మనకేదో అర్జెంట్‌గా అవసరమైతే తప్ప. ఎందుకంటే ఇక్కడ మనం జాబ్‌లో లీవ్ పెడితే మనకి సాలరీ కట్ అవుతుంది. అక్కడ మళ్ళీ మన పైనున్న బాస్ ఎవరైతే ఉంటారో మనం ఒకరి కింద జాబ్ అంటే ఒకరి కింద చేసేదే గదా! బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వెషన్ చేస్తారు. వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ఇయన్నీ ఉంటాయి. మరి అది ఎంత ఇవన్నీ చెప్పాలిరా బాబు! ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఎళ్ళిపోతాం మనం. అది ఆపకుండా ఒక సిస్టమాటిక్‌గా ఎళ్ళిపోతూ ఉంటాం అనమాట కన్సిస్టెన్సీగా. మరి అలాగే ఈ వెస్టేజ్ అనేది కూడా రోజుకి ఎక్కువగా చెయ్యలేము. మనం దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేము. పార్ట్ టైమ్ చేసేవాళ్ళుంటారు. ఫుల్ టైమ్ చేసేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళైతే 1 లేదా 2 గంటలు ఖచ్చితంగా పని చేయమని చెప్పాలనమాట. మీరు రోజుకి ఏం కాదండి ఒక 2 గంటలు ఆ వెస్టేజ్ పని మీద మీరు ఫోకస్ పెట్టండి.
ఏమైనా ఎవరంటే కాల్స్ చేసి ప్లాన్ చెప్పడం గానీ, లేదంటే ఆల్రెడీ ముందు జాయిన్ అయిన వాళ్ళకి ఎలా ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలని కానీ, ఇలాంటి కొన్ని కొన్ని చెప్పుకుంటూ వెళ్ళాలని చెప్పాలనమాట. నెక్స్ట్ మనలాగా బిజినెస్ స్టార్ట్ చేసి విజయం పొందిన వారిని ఎగ్జాంపుల్‌గా వివరించండి. అంటే మనలాగా మనం ఇప్పుడు బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాము. మనం ఎలా కొంచెం లెవెల్స్ మారుతూ ఉంటాం గదా! అలా కొంతమందుంటారు. మంచి హై లెవెల్‌కెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళు కూడా ఇలా 5% నుంచి స్టార్ట్ అయిన వాళ్ళే. ఇప్పుడు ఈ లెవెల్‌కొచ్చారు. అంటే స్టార్టింగ్ ఇవన్నీ వాళ్ళు కూడా ఫేస్ చేశారు. నోలు కానీ, రిజెక్షన్స్ ఇవన్నీ గూడా. కానీ వాళ్ళు స్ట్రాంగ్‌గా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు ఈ విజయం అనేది పొందారు. ఈ సక్సెస్ అనేది తీసుకున్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకొని, అలాగే వాళ్ళకొక మంచి మోటివేషన్‌గా కూడా మనం చెప్పొచ్చనమాట. నెక్స్ట్ ఎల్లప్పుడూ నీతో ఉంటాను అనే నమ్మకం వాళ్ళకి మనం కల్పించాలి. అంటే మీరు స్టార్ట్ చేయండి. నేను మీకు ఏ డౌట్ వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు తప్పనిసరిగా లభిస్తది అనే ఒక మంచి నమ్మకాన్ననేది వాళ్ళకి మనము ఇవ్వగలగాలనమాట. అలాగా ఆ భరోసా అనేది మనం వాళ్ళకి ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళకి చిన్న ఆహ్, ఆహ్, ధైర్యం అనేది వస్తది. అంటే మనం చేయగలమా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతారు కదా! మనం ఎప్పుడైతే ఈ మాట చెప్తామో ఓకే. మనం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తానంటున్నారు. ఏదైనా డౌట్స్ వస్తే చెప్తామంటున్నారు కాబట్టి ఓకే. స్టార్ట్ చేయొచ్చు అనే ఒక చిన్న నమ్మకం అనేది, ధైర్యం అనేది వాళ్ళకి కలుగుతదనమాట. అలాగే మనం కలిసి పని చేద్దామని చెప్తే ఒక యూనిటీగా అంటే కలిసిమెలిసి వర్క్ చేద్దామంటే ఓకే. నేను ఒంటరిగా కాదు. టీమ్‌తో చేసేది. అలాగే మా అప్‌లైనర్ కూడా మాకు హెల్ప్‌గా ఉంటానంటున్నారు కాబట్టి మంచిగా ముందుకు వచ్చి రావడానికి ఒక మార్గం అనేది ఉంటదనమాట అలా చెప్పడం వల్ల. నెక్స్ట్ సార్. నెక్స్ట్ వై ఆర్ యూ డూయింగ్ వెస్టేజ్ బిజినెస్? మనం వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలి అసలు? ఎందుకు చేయాలంటే, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అండి. మనం ఎందుకు చేస్తాం? ఇందులో అవకాశం ఎందుకు తీసుకుంటున్నాం? ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం. ఇప్పుడు మనకి జాబ్ చేస్తాం లేదా బయట ఏదైనా వ్యాపారాలు చేస్తా ఉంటారు. వచ్చే ఇన్‌కమ్ మనకి సరిపోదనమాట అది. చాలీ చాలని జీతాలంటారు కదా! మనకొచ్చే ఆ జీతానికి రెడీగా నెలయ్యేసరికి చాలా ఉంటాయన్నమాట. రెడీగా ఉంటాయవి. వచ్చింది అలా వెళ్ళిపోతా ఉంటది. అప్పుడు మనకి సడెన్‌గా ఏదైనా ఆహ్, ఫర్దర్‌గా అమౌంట్ కావాలనిపిస్తది. అప్పుడు మనకుండదు చేతిలో. దాన్నే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలనే ఫీలింగ్ అప్పుడొస్తదనమాట. దానికోసము అంటే మన రోజువారీ పనులు, నెలవారీ పనులు, మనకి ఎప్పుడు రెగ్యులర్‌గా ఉండే పనులను చక్కబెట్టుకోగా ఇంకా ఎక్స్‌ట్రాగా ఇన్‌కమ్ కావాలి అనిపిస్తది మనిషికి. ఆ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి అంటే మనము ఇక్కడ వెస్టేజ్‌లో అనేది చక్కగా ఆపర్చునిటీ అనేది తీసుకోవాలనమాట. నెక్స్ట్ ఔట్ ఆఫ్ డిబేట్స్ అంటే మనం బయట డిస్కస్ చేయాలనమాట. వెస్టేజ్ ద్వారా మనం తీసుకునే బెనిఫిట్స్ కానీ, దీని ద్వారా మనం ముందుకెళ్తే మనం ఏ విధంగా సక్సెస్ పొందుతామనే ఒక చర్చనీయాంశమైన అంశాలన్నీ కూడా చర్చించుకుంటూ ఉండాలనమాట. నెక్స్ట్ టు ఫుల్‌ఫిల్ డ్రీమ్స్. మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎలాగైతే మనకి కొన్ని కొన్ని ఉంటాయి. డ్రీమ్స్ ఉంటాయి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఇలా చేయాలంటే కొంచెం అమౌంట్ ఉంటే బావున్ను అని అనుకుంటూ ఉంటాం. అలాంటి డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసము వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాషన్. అంటే ఒక ఫ్యాషన్ కోసం కూడా. అంటే ఇప్పుడు చూడండి ఈ దేని మీదైనా మనకొక ఇంట్రెస్ట్ ఉంది. బాగా దాని మీద ఇష్టం ఉంది. దాన్నే ఫ్యాషన్ అంటారనమాట. దాన్ని ఒకళ్ళు చూడండి ఇంట్రెస్ట్‌గా పని చేస్తా ఉంటారు. అది వాళ్ళకిష్టం. దాంట్లో అది వాళ్ళ ఫ్యాషన్ అని అంటాం గదా! అదనమాట. అలాగా ఒక ఇంట్రెస్ట్‌తో వర్క్‌ని స్టార్ట్ చేయాలి మనం. అలా చేసినప్పుడు దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వగలము. దాన్ని మనము ఒక మనకేంటంటే మన లైఫ్‌లో ఒక పార్ట్‌గా తీసుకొని వెళ్తా ఉంటే గనక దాని మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ముందుకు తీసుకెళ్ళగలమనమాట. నెక్స్ట్ హెల్పింగ్ అదర్స్. అంటే అదే మనం బయట వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కూడా చాలా మంది దీంట్లో ఆపర్చునిటీ తీసుకుంటారు. ఏంటంటే కొంతమందికి అగ్రి ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయడం అంటే ఇష్టం. అంటే ఇప్పుడు వ్యవసాయానికి చాలా వరకు కెమికల్ అనేది యూజ్ చేస్తున్నారు. దాని ద్వారా వచ్చే పంటని ఏదైతే మనం తీసుకుంటున్నామో కెమికల్ అనేది వెళ్తది. ఇలా కాకూడదు. మంచిగా నేచురల్ పద్ధతిలో పంట అనేది మన చేతికి రావాలి అనే ఒక హెల్పింగ్ నేచర్ కూడా ఉంటది చాలా మందికి వ్యవసాయం మీద. అలాగే వాళ్ళకి హెల్త్ పరంగా హెల్ప్ చేయాలని ఉంటది. అది కూడా ఉందన్నమాట మనకి. ఈ వెస్టేజ్ బిజినెస్ ఓన్లీ మనం ఇన్‌కమ్ తీసుకొని మనమే సక్సెస్ అయిపోయి మన కోసం కాదు. ఇందులో చాలా ఉంది. బయట వాళ్ళకి హెల్ప్ చేసే ఒక హెల్పింగ్ నేచర్ కూడా ఉంది.
అంటే ఒక హెల్త్ పరంగా గానీ, నెక్స్ట్ వ్యవసాయ పరంగా గానీ, బ్యూటీ పరంగా గానీ, అంటే ఒక మంచి సొల్యూషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి మనం ఈ ఆపర్చునిటీ ఇస్తే గనక మంచిగా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా అవుతదనమాట. అలాగే నేమ్ అండ్ ఫేమ్ మన కోసం మనం ఏంటంటే ఒక నేమ్ కావాలనుకుంటారు ప్రతి ఒక్కరు. మనము మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకుంటారు. మన పేరు చెప్పంగానే పలానా వ్యక్తి అనే ఒక ఐడెంటిఫికేషన్ కావాలనుకుంటారు. అది కావాలి అంటే ఖచ్చితంగా వెస్టేజ్ బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేయాలి. అది మనకి ఎక్కడ దొరకదండి. ఒక జాబ్‌లో కానీ, ఒక ఇంట్లో చేసే వర్క్స్‌లో కానీ, బయట మనం సెల్ఫ్‌గా చేసేటువంటి బిజినెసెస్‌లో కానీ ఏది ఎక్కడ దొరకదు. మనకి ఈ వెస్టేజ్‌లో అనేది మనము అచీవ్ అయినప్పుడు గానీ, మనం సక్సెస్ తీసుకున్నప్పుడు గానీ, ఒక నేము, ఫేమ్ అనేది మనకి లైఫ్ లాంగ్ నిలిచిపోతదనమాట. దానికోసం మనం వెస్టేజ్ బిజినెస్ అనేదైతే కంపల్సరీగా చెయ్యాలి. సార్ నెక్స్ట్ సార్. నెక్స్ట్ వై ఆర్ యూ డూయింగ్ 100 పీవీ? మనము 100 పీవీ ఎందుకు చేయాలి? 100 పీవీ చేయమంటే చాలామంది ఏం చేయాలి? ఎంత చేయాలి? మాకు 100 పీవీకి కావాల్సిన ప్రొడక్ట్స్ పడవు. ఇలాగ ఇంత చేస్తాం, అంత చేస్తాం అంటారు. ఎందుకు పడవండి? మనకి వెస్టేజ్‌లో ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ అంటారు చాలామంది. కాస్ట్ ఎక్కడెక్కువ? కొన్ని ప్రొడక్ట్స్ మనకి బయటే కాస్ట్ ఎక్కువ. ఇందులో చాలా తక్కువనమాట. ఇప్పుడు పేస్ట్ ఉంది. బయట కోల్‌గేట్ పేస్ట్ కాస్ట్ ఎక్కువ. మనకి ఇందులో ఉండేటువంటి టూత్ పేస్ట్ మనకి 63కే వస్తుంది. సోప్ ఉంది. బయట సోప్స్, మెడిమిక్స్ వాటితో మనం కంపేర్ చేస్తే గనక అవే రేట్ ఎక్కువ. మనకి ఇందులో నీమ్ సోపు 44కే వస్తుంది. మరి ఇప్పుడు ఒకవేళ ఎక్కువే అనుకుందాం. ఒక రూ. 10, రూ. 20 ఉంటుంది ఎక్కువ. అంతకన్నా ఎక్కువైతే ఉండదు. మరి బయట ప్రొడక్ట్ ఒకటి ఆలోచించాలి మనము. బయట ప్రొడక్టు పలానా ప్రొడక్టు అది సర్ఫ్ కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, ఏవైనా అవ్వనివ్వండి. ఇలా ఒక పలానా కాస్ట్‌కి వాళ్ళు అమ్ముతున్నారు అంటే వాళ్ళేమైనా తింగరోళ్ళా అండి? ఆ కాస్ట్‌కి ఇచ్చేయడానికి. అక్కడ ఆ కాస్ట్ తగ్గ క్వాలిటీయే ఉందక్కడ. కాబట్టే వాళ్ళు ఆ కాస్ట్ పెట్టారక్కడ. మరి ఇప్పుడు మన గౌతమ్ బాలి సార్‌కి తెలీదంటారా? ఇప్పుడు ఒక ప్రొడక్ట్‌కి ఇంత కాస్ట్ పెడితే వీళ్ళు కొంటారా? ఒక ప్రొడక్ట్‌కి ఇంత పెడుతుంటే వీళ్ళసలు ఇది అసలు ముందుకు వెళ్తదా? అనే ఆలోచన అతనికి రాకుండా ఉందంటారా? కానీ ఎందుకు పెట్టారంటే సారు, ప్రొడక్ట్‌లో క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీని ఎప్పుడు మనం తెలుసుకుంటామంటే అది మనం యూజ్ చేసినప్పుడు తెలుసుకుంటాం. ఈ యూజ్ చేయని వాళ్ళు జనాలేంటంటే రేట్ ఎక్కువ, రేట్ ఎక్కువ, రేట్ ఎక్కువ అంటారు. రేట్ ఎక్కువ అని ఆగిపోతూ ఉంటారు. రేటు ఎందుకెక్కువ అనేసి ఒక్క నిమిషం ఆలోచిస్తే, బయట మనకి రేటుని బట్టే క్వాలిటీ ఉంటుంది. బయటైనా, ఎక్కడైనా. ఇప్పుడు మనకి కూడా ఇందులో రేటుని బట్టి క్వాలిటీ. ఇప్పుడు ఇది యూజ్ చేసినప్పుడు పలానా బెనిఫిట్ మనం తీసుకున్నాము. అది బయట దొరుకుతుందా మనకి? ఇప్పుడు సర్ఫ్ ఉందండి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సర్ఫ్ యూజ్ చేస్తుంటాం బయట. సబ్బులు యూజ్ చేస్తా ఉంటారు. దానివల్ల ఎంత కెమికల్ ఎళ్ళిపోతుందంటే, మన గోళ్ళ ద్వారానే చేతులతో వాష్ చేస్తా ఉంటారు ఇప్పుడు బట్టలు. అలాగే బట్టలు జాడించిన నీళ్లు కూడా బయటేస్తా ఉంటాం. కాళ్ళ దగ్గర పడుతూ ఉంటాయి. ఆ కాళ్ళు, చేతులు బ్లాక్‌గా వచ్చేస్తాయన్నమాట చివర్లో. అదంతా ఏంటంటే కెమికల్ వెళ్తుంది. అక్కడ అర్థం చేసుకోవాలి మనం. మనకి గోళ్ళ ద్వారా మన బాడీలోకి కొంచెం కెమికల్ చేరుతుందనమాట. మనం ఎప్పుడు అలా వాష్ చేస్తూనే ఉంటాము. అలా వెళ్ళి అది పోగై ఒకేసారి ఏదో ఒకటి ప్రాబ్లమ్ వచ్చి బయట పడతదనమాట. ఇది బయట మనకు అలా ఉంది ప్రొడక్ట్. కానీ మనం ఇందులో ప్రొడక్ట్ ఆ ప్రాబ్లమే లేదసలు. అది వాడిన తర్వాత కూడా నేనే డైరెక్ట్‌గా ఫేస్ చేశాను. అంతకుముందు బయట సోపులవి యూజ్ చేస్తున్నప్పుడు గోళ్ళు బ్లాక్‌గా వచ్చేవి. ఇప్పుడు నేనిక్కడ జాయిన్ అయ్యి చేస్తున్న ఇందులో అంటే వాష్ చేయడానికి సర్ఫ్ యూజ్ చేస్తాను. వాషింగ్ మిషన్‌లో అయితే లిక్విడ్ యూజ్ చేస్తాను. ఇప్పుడు మన మ్యాట్స్ అది క్లీన్ చేసేటప్పుడు సర్ఫ్ యూజ్ చేస్తాను. అంతకుముందు చేసినప్పుడు బ్లాక్ వచ్చేది. ఇప్పుడు మనది ఎప్పుడైతే యూజ్ చేస్తున్నానో నేను అక్కడే రిజల్ట్ చూసాను. ఈ బ్లాక్ అనేది పోయింది. అంతకు ముందుది పోయి ఇంక మళ్ళీ రాలేదన్నమాట ఇది కంటిన్యూ చేయడం వల్ల. ఇలా ప్రతి ప్రొడక్ట్‌లో ఒక రిజల్ట్ అనేది ఉంటది. ఈ 100 పీవీ మనం చేసి ఏం చేసుకోవాలి కాస్ట్ ఎక్కువ అంటారు. 100 పీవీ మనకి ఇంట్లో అన్ని ఐటెమ్స్ తీసుకుంటే 100 పీవీ ఈజీగా అయిపోతది. లేదంటే మనకు అన్ని అవసరం లేదు. వి ఆర్ ఇన్ ది బిజినెస్. మనం బిజినెస్ ద్వారా కంపెనీ గివ్ ద కమిషన్ ఓన్లీ ఆన్ సేల్స్. అంటే మనకి ప్రమోట్ చేసినందుకు గాని, సేల్ చేసి మనకి కంపెనీ కొన్ని కమిషన్ ఇస్తది. అంటే మనం ఈ బిజినెస్‌లో ఉండి మనము దీన్ని ప్రమోట్ చేస్తాం చూడండి. అది మన ద్వారా కావచ్చు. ఓన్ సేల్స్. మనం ఓన్‌గా చేయొచ్చు. లేదా టీమ్ ద్వారా చేయొచ్చు. లేదా ఫ్రెండ్స్ ద్వారా చేయొచ్చు. సేల్స్ అంటే అమ్మడం గాదిక్కడ. మనకి సార్ చెప్తూ ఉంటారు. సేల్స్ అంటే అమ్మడం కాదు. ఇది అమ్ముకునేది కాదు.
ప్రమోట్ చేసేది. అంటే మనము పలానా వస్తువు బాగుంది అనేసి ఒక వ్యక్తికి చెప్తామన్నమాట అంతే. చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఓహ్! దీంట్లో రిజల్ట్ చూడాలి అనే ఉద్దేశంతో తీసుకుంటాడు ఆ ప్రొడక్ట్ అనేది. ఇప్పుడు మనకి 100 పీవీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మనకి అవసరం పడలేకపోతే, మాక్సిమం అవసరం పడతాయి అందరికి. కానీ కొంతమందేంటంటే కాస్ట్ ఎక్కువవుతుందని చెప్పి కొంత ప్రొడక్ట్ ఇలా సేల్ చేసుకునే మైండ్ సెట్‌తో ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. ఆ సేల్ అనేది మనము అంటే ప్రమోట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. ఏది మాకివ్వండి అనేసి అడుగుతారు. వాళ్ళు రిజల్ట్ చూసిన తర్వాత వేరొకరికి చెప్తారు. అలా కూడా చెయ్యొచ్చు. అది మనం ఓన్‌గా చేయొచ్చు. టీమ్ ద్వారా చేయొచ్చు. మన టీమ్ ద్వారా చేయించొచ్చు. అలాగే మన ఫ్రెండ్స్ అదే లీడర్స్ ద్వారా చేసుకోవచ్చనమాట. మన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనకిది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గనక మీకు అవసరమైతే మీరు వాడుకోండి. లేదంటే ఇలా ప్రమోట్ చేయడం ద్వారా ఇలా సేల్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు మనము. వాళ్ళు తీసుకుంటారు. మనం తీసుకెళ్ళి అమ్మడం కాదు. వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు కావాలని అడుగుతారు. మనకి దీనివల్ల మంచిగా ఇన్‌కమ్ అనేది ఈ పని చేయడం వల్ల మనకి పీవీస్ జనరేట్ అవుతాయి. మన కంపెనీ ద్వారా మంచి కమిషన్ అంటే ఇన్‌కమ్ అనేది వస్తదని చెప్పి వివరించాలనమాట. నెక్స్ట్ సార్. హౌ టు డూ ది 100 పీవీ. 100 పీవీని మనం ఎలా యూజ్ చేసుకోవాలి. 100 పీవీ తీసేసుకుంటాము. అది ఇందాక పాయింట్‌లోనే చెప్పేసాను. కన్జ్యూమ్ ద ప్రొడక్ట్స్ ముందు మనం ప్రొడక్ట్స్ కొంటాం గదా! అది సెల్ఫ్ యూజ్ అంటే మనంతట మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గాబట్టి. షేర్ ద ప్రొడక్ట్. షేర్ చేయొచ్చు. ఇందాకే పాయింట్స్‌లో వచ్చిందండి ఇది. ఏంటంటే మన ఇంట్లో కాఫీ పొడి, టీ పొడి, కుకింగ్ ఆయిల్ ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గాబట్టి మనకి మనము ఓన్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే షేర్ ద ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్‌ని షేర్ కూడా చేయొచ్చు. మన ఇంటి పక్క వాళ్ళకి గానీ, మన ఫ్రెండ్స్‌కి గానీ, ఇది మనకి ఇలా యూజ్ చేశాను. నాకు మంచిగుంది. మిగతా ప్రొడక్ట్ కూడా బావుంటది. ఒకసారి యూజ్ చేసి చూడండి అనేసి కూడా మనము షేర్ చేయొచ్చనమాట దాన్ని. వి మస్ట్ టేక్ నాలెడ్జ్ అబౌట్ అవర్ ప్రొడక్ట్స్. మనము మన ప్రొడక్ట్ గురించి ఏంటంటే మంచి నాలెడ్జ్ అనేది ఆహ్, తీసుకుంటామనమాట. ఏంటంటే యూజ్ చేయడం వల్లే కదా మనకి ఆ ప్రొడక్ట్‌లో విషయం తెలుస్తది. ఆ ప్రొడక్ట్ ఎంత దమ్మైనది, దాంట్లో ఫలితం ఏంటి, మనము ఓన్‌గా యూజ్ చేసినప్పుడు దాని గురించిన విషయాలన్నీ కూడా మనము తీసుకొని, దాన్నే ఎదుటి వాళ్ళకి మనము షేర్ చేస్తామనమాట. మొత్తం ప్రొడక్ట్ గురించి, ఇలా దీని గురించి రిజల్టు ఇలా బావుంటది. ఈ గిన్నెలు తోమే స్క్రబ్బరు అల్ట్రా స్క్రబ్ గురించి కానీ, ఫ్లోర్ క్లీనర్ గురించి, టాయిలెట్ క్లీనర్ గురించి, ఇలా ఇంత ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒకసారి వాడి చూడండి అనేసి చాలామందేంటంటే లీడర్సు కొంతమందికి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అది ఎలా ఉంటదని అనుమానాలున్నప్పుడు నా కిందున్న లీడర్సే వాళ్ళు తీసుకున్న కాఫీ పొడి, టీ పొడి ప్యాకెట్స్‌లో వాళ్ళసలు ఎంతకి కొనడానికి ఇష్టపడరనమాట కొంతమంది. ఆ కాఫీ పొడి, టీ పొడిని కొంచెం వాడి చూడండి అని ఇంటి పక్కోళ్ళు కూడా ఇస్తున్నారనమాట. ఆ వాడిన వాళ్ళు కూడా నచ్చి ఆ ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. మన దగ్గర నా టీమ్‌లో అయితే. అలా మనము ఆ షేర్ అనేది చేస్తే ఏమవుతదంటే దాని విషయం వాళ్ళు తెలుసుకుంటారు. దాని గురించిన విషయం. అదనమాట. నెక్స్ట్ సార్. నెక్స్ట్ మనము 100 పీవీ ఏం చేయాలి, ఎలా చేయాలని ఓ సతమతమయితే అయిపోతూ ఉంటాం గదా! డైలీ మనకు అవసరమైన వస్తువులే అండి. మనం డైలీ యూజ్ చేస్తా ఉంటాం ఈ ప్రొడక్ట్స్ అన్నీ గూడా. ఏంటి మనం లేవంగానే బ్రష్ చేస్తాము. బ్రష్ చేయడానికి ఏం గావాలి? టూత్ బ్రష్‌లు గావాలి. ఆ బ్రష్‌లు బయటవి క్వాలిటీ లేనివన్నీ వాడేస్తా ఉంటాము. అవి మనకి బాగా రఫ్‌గా అయిపోతా ఉంటాయన్నమాట. పళ్ళ పైనున్న స్కిన్ అనేది బాగా రఫ్ అయిపోతా ఉంటది. నొప్పులు, మంటలేస్తా ఉంటది. అలా కాకుండా మనకి టూత్ బ్రష్‌లున్నాయి మంచిగా స్మూతీగా. అలాగే మనం డైలీ హ్యాండ్ వాష్ అనేది చెయ్యాలి మంచి పద్ధతి. ఇది కరోనాలో చాలా మంది స్టార్ట్ చేశారు. కానీ ఇది ఎప్పుడు చేయాల్సిన పని. మనం అక్కడిక్కడ చేతులు పెడతా ఉంటాము. హానికరమైన బాక్టీరియా అని ఉంటదని కాదు. జస్ట్ ఏమో ఉండొచ్చు. హానికరమైనవి ఉండొచ్చు. హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి అది అవసరము. నెక్స్ట్ పేస్ట్. మనకి డైలీ మార్నింగ్ అవసరమయ్యేది. స్నానానికి సోప్ అవసరం తీసుకోవచ్చు. అలాగే షాంపూ హెడ్ బాత్‌కి. హెయిర్‌కి పెట్టుకోవడానికి ఆయిల్ అవసరం. ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫేస్ క్రీమ్. ఫేస్ క్రీమ్ గూడా మనము ఫేస్ వాష్ చేస్తా సోపు ఎక్కువ యూజింగ్ అనేది తగ్గించి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఆ ఫీలింగ్ అనేది బావుంటుందనమాట. నెక్స్ట్‌ది షేవింగ్ క్రీమ్. అంటే షేవింగ్ క్రీమ్ కూడా ఒకప్పుడు మనకి ప్రొడక్ట్ ఉండేదనుకుంటా. అదొకటి నెక్స్ట్ అంటే మనకి ఏదైతే అవసరమో డైలీ క్లీనింగ్ ఐటెమ్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, కిచెన్ ఐటెమ్స్ కానీ ఆల్ చూసుకుంటే మనకి అన్నీ కూడా 100 పీవీకి చక్కగా ఫుల్‌గా అయిపోతాయన్నమాట. మనకి డిష్ వాషు నెక్స్ట్‌ది క్లాత్ వాష్ ఒకటి, ఆహ్,
ఫ్లోర్ క్లీనరు, గ్లాస్ క్లీన్ చేసుకునేది, టాయిలెట్ క్లీనరు, బ్రేక్ఫాస్ట్, ఇలా ప్రతి ఒక్కటి, రైస్ బ్రౌన్ ఆయిల్, నెక్స్ట్ టీ అండ్ కాఫీ పొడి, ఇలా అన్నీ కూడా మనకి మంచిగా ఈ మాస్క్ అనేది కూడా మనకి అంతకు ముందు ఉండేదట. కరోనా టైంలో ప్రొవైడ్ చేస్తుందంట కంపెనీ మనకి. మంచి పద్ధతి కదా! ఈ కంపెనీలో యూజ్ చేసే మాస్క్ కూడా మనకి చక్కగా మంచిగా ఉంటది. ఇప్పుడంటే ఇంక మనకి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు లేకుండా ఉండుంటది. నెక్స్ట్ శానిటైజర్స్, నెక్స్ట్ బాడీ స్ప్రేలు మంచిగా భలే ఉన్నాయండి బాడీ స్ప్రేలు. మేము అసలు ఎప్పుడు స్ప్రే అనేది యూజ్ చేయలేదు ఎప్పుడు కూడా. కానీ వెస్టేజ్‌లోకి వచ్చిన తర్వాతే స్ప్రే ఎందుకు యూజ్ చేయలేదంటే దాంట్లో చాలా కెమికల్ అనేది ఉంటది. గ్యాస్ ఉంటది. యాసిడ్స్ ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా ఘాటు స్మెల్ వస్తా ఉంటాయి. అస్సలు పడదు ఆ స్మెల్. ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి అది వెళ్ళినప్పుడు ఆ స్మెల్ అసలు పడేది కాదు. ఇష్టం ఉండేది కాదు. స్ప్రే అసలు యూజ్ చేసేవాళ్ళం కాదనమాట. వెస్టేజ్‌లోకి వచ్చాక స్ప్రే వాడడానికి బాగా ఇష్టమైందంట. అయిందనమాట మాకు. అంటే లైట్ స్మెల్. అదేంటి మనం చూస్తూ ఉంటే మనసు హాయిగా, ప్రశాంతంగా ఉండేటువంటి పర్ఫ్యూమ్ స్మెల్స్ అనేవి చాలా బాగుంది. లైట్ వెయిట్‌గా ఉన్నాయన్నమాట. మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ టాల్కమ్ పౌడర్, ఫేస్ పెట్టుకునే పౌడర్ జెంట్స్‌కి ప్రత్యేకంగా, అలాగే ఉమెన్స్ ప్రత్యేకంగా కూడా సెపరేట్‌గా కూడా ఉన్నాయి మనకి. ఇలా ఇవే కాదు, ఇవి ఒక్కటే కాదు. మనకి నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే హెల్త్ సప్లిమెంట్స్ ముఖ్యంగా. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అవి తీసుకున్నా మనకు అయిపోతది. నెక్స్ట్ హౌ టు క్రియేట్ కస్టమర్స్. మనం కస్టమర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇప్పుడు మన చుట్టూ యాక్టివిటీస్, మనం చేసే పనుల ద్వారా, డెమోస్ ద్వారా మనం డెమోస్ ఇస్తా ఉంటాం. ప్లాన్‌లో వెళ్లి డెమోస్ ఇస్తూ ఉంటాం. అలాగే హెల్త్ వర్క్‌షాప్స్, బ్యూటీ వర్క్‌షాప్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, అగ్రి డెమోస్ టు ఫార్మర్స్, ఇలాగా మనము ముందు మనుషుల్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. వీళ్ళకి ఏ విధమైన సప్లిమెంట్స్ అయితే హెల్త్ పరంగా వీళ్ళకి అవసరం. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఫార్మర్స్‌కి అయితే వ్యవసాయానికి సంబంధించి. కొంతమంది ఫేస్ పైన మచ్చలు కానీ, పింపుల్స్ కానీ అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళనే కస్టమర్స్‌గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళకి మన వెస్టేజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ వాల్యూ వివరించి, ఇవి యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయని చెప్పి మనం చేసే యాక్టివిటీస్ ద్వారానే డెమోస్ అవన్నీ చూపించి కూడా మనం కస్టమర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్, హెల్త్ సప్లిమెంట్స్. హెల్త్ పరంగా చూసుకుంటే మనకి మంచి హెల్త్ సప్లిమెంట్స్ న్యాచురల్‌గా మంచిగా ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్ట్ ప్రొడక్ట్స్ మనకి చాలా మంచిగున్నాయి. పంచతులసి కానీ, అలాగే కురుకుమిన్ ప్లస్ కానీ ఇలాంటివి ఇమ్యూనిటీ పవర్ పెంచేవన్నమాట. హెల్త్ పరంగా అవి మనము వాళ్ళకి సజెషన్ చేయొచ్చు హెల్త్ పరంగా. ఇమ్యూనిటీ బూస్ట్ కలిగించే ప్రొడక్ట్స్. అలాగే డయాబెటిస్, షుగర్‌కి సంబంధించినవి, జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్, కార్డియో కేర్, అంటే మనకి బాడీ పెయిన్స్‌కి సంబంధించింది. అలాగే మన గుండెకి సంబంధించినటువంటి సప్లిమెంట్స్, ఉమెన్ హెల్త్, అంటే లేడీస్‌కి సంబంధించిన సప్లిమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ అవన్నీ కూడా మనము ప్రమోట్ చేయొచ్చనమాట మంచిగా. నెక్స్ట్ సార్. ఓకే. ఈ విధంగా మనము వెస్టేజ్‌లో ఆల్ ప్రొడక్ట్స్ గురించి, అలాగే మనం చెప్పే ప్లాన్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనం ఫాలో అవుతూ ఫస్ట్ మన కిందన ఐడీ తీసుకొని జాయిన్ అయ్యేటువంటి వారి లీడర్స్‌కి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, వివరిస్తూ వాళ్ళని కూడా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం గురించి చర్చించుకున్నాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఫస్ట్ టైం కదా ఇలా స్క్రీన్ షేర్ చేసి చెప్పడము. ఓకే. కంటిన్యూ అయితే అలవాటవుతది. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మంచిగా విన్నారు ఆ సెషన్ అంతా కూడా. నెక్స్ట్ థ్యాంక్ యూ ఏంటంటే మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, చెప్పండి. ఒక సాంగ్ అనేది ఉంటుంది కదా సార్. పాడండి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో బెనిఫిట్స్ పొందే వెస్టేజ్ మన సొంతం. ఇలాగే ఉందాం కలకాలం. జుంచుకు జుంచుకు జుమ్ జుమ్ జుమ్, జుంచుకు జుంచుకు జుమ్ జుమ్ జుమ్. ఎన్నో బెనిఫిట్స్ పొందే వెస్టేజ్ మన సొంతం. ఇలాగే ఉందాం కలకాలం. జుంచుకు జుంచుకు జుమ్ జుమ్ జుమ్, జుంచుకు జుంచుకు జుమ్ జుమ్ జుమ్. పగలు రేయి నీదే ధ్యానం, ఏదేమైనా పొందే విజయం.
నువ్వెళ్ళే దారుల్లో నారాళ్ళు ముళ్ళు ఎన్నున్నా, నువ్వెళ్ళే దారుల్లో నారాళ్ళు ముళ్ళు ఎన్నున్నా, ఆగక నువ్వు సాగుతూ ఉండు, ఆగక నువ్వు సాగుతూ ఉండు. బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ లో విజయం. ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ పొందే బెస్టేజ్ మన సొంతం. ఇలాగే ఉందాం కలకాలం. జుంచుకు జుంచుకు జుం జుం జుం, జుంచుకు జుంచుకు జుం జుం జుం. ఎవరేమన్నా ఏమనుకున్నా, నువ్వు పొందే విజయం కోసం, నువ్వెళ్ళే మార్గంలో ముందుకు నువ్వు సాగుతూ ఉండు. బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ లో విజయం. ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ పొందే బెస్టేజ్ మన సొంతం. ఇలాగే ఉందాం కలకాలం. జుంచుకు జుం 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 జుం. కాలాలున్నా నువ్వంటూ నిలబడితే నిన్న పేదెవ్వరు అడ్డేదెవ్వరు. బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ మన సొంతం, బెస్టేజ్ లో విజయం. ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ పొందే బెస్టేజ్ మన సొంతం. ఇలాగే ఉందాం కలకాలం. జుంచుకు జుంచుకు జుం జుం జుం, జుంచుకు జుంచుకు జుం జుం జుం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సాంగ్లు ఏంటంటే మీకు ఒకటి అనిపించచ్చండి, ఈ సాంగ్ ఏంటి మేడం ఇలా పాడతారు అనుకుంటున్నారు, కానీ నాకు వెస్టేజ్ మీద ఏదైతే అభిమానం ఉందో, గౌరవం ఉందో, అది నేను ఇలా సాంగ్ రూపంలో నాకు ఇష్టం అనమాట. ఇలా రాసుకోవడం, ఇలా పాడడం, క్రియేట్ చేసుకుని, అది నా సాటిస్ఫాక్షన్ కోసము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచి సెషన్ ఇచ్చారు ఈ రోజున మాకు. వెస్టేజ్ లో జాయిన్ అయిన మనం జాయిన్ అవ్వగానే ఏం పని చేయాలనేది ఎవరికి తెలియదు. సో కన్ఫ్యూజ్ అయిపోతూ ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటూ, కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు, కొంతమంది నేర్చుకుంటూ అలా ఉంటారు. అయితే ఈ రోజున మీరు ఇచ్చిన సెషన్ బట్టి జస్ట్ ఈ సెషన్ మనం విని దీన్ని ఫాలో అయిపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనేసరికి మాకు అర్థమైపోయింది. ఎందుకంటే సో పిన్ టు పిన్ ఒక్కొక్క పాయింట్ ఒక బుల్లెట్ అనమాట. సో సిఎన్సి ఎందుకు చేయాలి, అసలు హోమ్ మీటింగ్ ఎందుకు పెట్టాలి, మీటింగ్స్కి ఎందుకు అటెండ్ అవ్వాలి, సో మనం టూల్ కిట్స్ ఎందుకు వాడాలి, ఇవన్నీ మనం కంటిన్యూగా ఫాలో అయితే ఈజీగా మనం సక్సెస్ అవుతాము. సూపర్ మేడం, ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. తర్వాత సార్ థ్యాంక్ యూ మీరు సార్. పాడిన సాంగ్ కూడా సూపర్ మేడం. మీరు సాంగ్ పాడటమే కాకుండా దాని లిరిక్స్ మరి దాన్ని అన్ని రాస్తారు, ట్యూన్ కూడా మీరే చేస్తారు, మొత్తం మల్టిపుల్ గా చేస్తారు. సో ఇది ఎలాగా సాధ్యమైంది అనేది మీకు నాకు అర్థం కాదనమాట. అంటే మీరే రాస్తారు, మీరే దాన్ని ట్యూన్ చేస్తారు, మళ్ళీ మీరే సింగర్, అంటే 3 పనులు మీరే చేస్తున్నారు. అది కూడా మంచిగా వస్తుంది సాంగ్ అనేది. చాలా బాగుంది మేడం. మీరు ఈ సాంగ్స్ ఇలాగ కంటిన్యూ చేయండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మేడం. మచ్ సార్. కేవలం నేను చేసేది ఏంటంటే నా సాటిస్ఫాక్షన్ కోసమే సార్. ఇది నాకు ఉండేది హ్యాబిట్. అది మనకి వెస్టేజ్ మీద అపారమైన అభిమానం పెరగడంతో నాకు దీని మీద సాంగ్స్ రాయాలనిపించింది సార్, అంతే. ఓకే సూపర్ సార్. మేడం, సూపర్ సూపర్. చాలా బాగా పాడారు మేడం, చాలా బాగా సెషన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తులసి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సార్, చందు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సాంగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది మేడం, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మీరు చెప్పిన సెషన్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే మెయిన్ ప్లానింగ్ అనమాట. రేపేం చేయాలి అని ఈరోజే ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. నాకు గోపి సారు ఎప్పుడూ అదే చెప్తుంటారు, మేడం రేపేంటి అనేది ఈరోజు ప్లాన్ చేయండి. ఇది ప్లానింగ్ అనేది వాల్యుబుల్ అనమాట. మన టైం మేనేజ్ అయ్యిద్ది అక్కడే, అది వాల్యుబుల్. అలాగే ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్. మనం చేసే వర్క్ ఇంట్రెస్ట్‌తో చేయాలి తప్పితే భారంగా ఫీల్ అవ్వకూడదు. అంటే ఈ ఇంట్రెస్ట్ అనేది నాకు మీలో మీరు చెప్పే జూమ్‌లో గానీ, మీ వర్క్ పట్ల ఉన్న మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజింగ్ గానీ, ఇప్పుడు సాంగ్ పాడారు గదా! అది కూడా మీరు ప్లానింగ్ చేసుకొని ఇంట్రెస్ట్‌తో పాడారనమాట. సో, నాకు ఇవనేది నచ్చింది. మీ కమిట్మెంట్ బావుంది. అలాగే చెప్పిన సెషన్‌లో గూడా ఇంట్రెస్ట్, ప్లానింగ్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మన వెస్టేజ్ గురించి ఏదైనా మనం చెయ్యాలి అంటే ముందుల
అర్థం చేసుకుని, తెలుసుకొని, నేర్చుకుంటే గనక మనం ఎక్కడైనా సక్సెస్ అవుతాము. అంతే ఎక్సలెంట్‌గా ఉంది మేడం మీ సెషన్ అయితే. వాల్యుబుల్ పాయింట్స్ మేడం. ప్రతి ఒక్కరికి యూజ్ అయితాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇలాగే ఇంకా ఎన్నో సెషన్స్ ఇవ్వాలని, మంచి మంచి లెవెల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వరలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. వాళ్ళు మీరు ఇచ్చిన సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. అలాగే మీరు ఇచ్చిన సెక్షన్ లో ఏంటి అంటే మనం పట్టుదలతో నిలబడాలి. అలాగే మనం ఎక్కడికైనా ఫీల్డ్కి వెళ్తే తప్పకుండా ఒకటే పాయింట్ బాగా నచ్చింది మ్యామ్. మనం ఎక్కడికైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ అనేది తప్పకుండా ఉండాలి. అలాగే వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది, దేనికి వచ్చామన్నది వాళ్ళకి అర్థం అవ్వాలంటే తప్పకుండా యూనిఫామ్ అనేది ఉండాలి. అలాగే తప్పకుండా ఏంటి అంటే మీరు పాడిన సాంగ్ లో కూడా చాలా బాగా నచ్చింది. అలాగే మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ లో నేనే కొంచెం ధైర్యంగా అనేది ఉండేదాన్ని కాదు. అలాగే మా మేడం దయ వల్ల ధైర్యంగా అనేది నేను ఉన్నాను. తప్పకుండా వింటున్నాను. అలాగే క్లాస్‌కి అటెండ్ అవుతున్నాను. అలాగే నాతో పాటు అటెండ్ చేయాలని కూడా అనుకుంటున్నాను. అలాగే తప్పకుండా మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే నాతో పాటు అటెండ్ అయిన శివాని గారు మాట్లాడాలని అనుకుంటున్నారు. ఒకసారి పిలవమని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. శివాని మేడం మాట్లాడండి మేడం అన్మ్యూట్ చేసుకుని. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గ్యాస్ట్రిక్ వాడానండి నేను. ఓకే మేడం. బాగా తగ్గిందండి. నెలలా ఉందండి, తగ్గిందండి. ఓకే మేడం. సూపర్. ప్రతిరోజు జూమ్కి రండి, మంచి నాలెడ్జ్ తీసుకోండి, మీరు కూడా వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు. ఓకే మేడం. అలా అండి. ఓకే మేడం. ఓకే మేడం. సార్ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. అంటే ఓకేనా సార్? చెప్పండి మేడం. నా దగ్గర జాయిన్ అయిన లీడర్స్ ఏంటంటే సార్, మంచి లీడర్స్ సార్ వాళ్ళు. అంటే ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే వాళ్ళకి ఉంది. అంటే ఎవరైనా చెప్తుంటే నో చెప్పడము, టీం ఇంకా ఫామ్ కాకపోవడము అనేది ఉంది. కానీ వాళ్ళంటూ నా దగ్గర ఉన్న ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మంచిగా కమిట్మెంట్ తీసుకున్న లీడర్స్ అన్నమాట. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. అలాంటి స్ట్రాంగ్ లీడర్స్ నాకు కనెక్ట్ అయినందుకు నేను నేచర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దాంట్లో వరలక్ష్మి మేడం గారు, అలాగే రాజ్యలక్ష్మి గారు, గంగా భవాని మేడం గారు, నెక్స్ట్ అల్లం దుర్గా భవాని మేడం గారు. వీళ్ళు ఏంటంటే ఫిక్స్ అయ్యారు, కమిట్ అయ్యారు సార్. వాల్యూ తెలుసుకున్నారు. అంటే వీళ్ళు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అనే పర్సన్స్ అని నాకు అనిపించట్లేదు. ఏంటంటే వీళ్ళు నిలబడతారనే పర్సన్స్ అని నాకు అనిపిస్తుంది. వరలక్ష్మి మేడం గారు చూస్తే ఆవిడ నా ప్రాణం వెస్టేజ్ అంటారు. నెక్స్ట్ ఆ నోట్లోంచి ఆ మాట వచ్చింది అంటే ఆవిడకి ఎంత బాగా ఇంట్రెస్ట్ ఉన్నదని అర్థమవుతుంది. నెక్స్ట్ బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించి గంగా భవాని మేడం గారు దాంట్లో రిజల్ట్ అనేది చూస్తున్నారనమాట. ఆవిడకి కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ రాజ్యలక్ష్మి గారు హెల్త్ సప్లిమెంట్స్ సంబంధించి బెనిఫిట్ తీసుకున్నారు. రిజల్ట్ మంచిగా తీసుకుని ఆవిడ కూడా మంచిగా చెప్తారు. డైలీ జూమ్కి అటెండ్ అవుతారు. ఆవిడకి బాగా నచ్చిందనమాట ప్రోడక్ట్. ఎక్కడ ఇస్తున్నారండి బయట మనకి ప్రోడక్ట్తో పాటు ఫ్రీ ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? ఎంత బాగుంది కదండి అని అంటారు. అయితే మాట్లాడడానికి కొంచెం భయపడతారనమాట. ఇలాంటి ఒక మంచి లీడర్స్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే ఆ రాజ్యలక్ష్మి గారు వాళ్ళ నాన్నగారిది ఒంగోలు అనమాట అండి. ఆయన బస్సుగా డ్రైవర్ చేస్తున్నారు. ఆయనకి సప్లిమెంట్స్ తీసుకున్నారు, నిన్ననే పంపించారు. అది యూజ్ చేసి కనుక ఆయన రిజల్ట్ తీసుకుంటే కనుక చాలా బాగుంటది మేడం బిజినెస్ అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఒంగోలు అనమాట సార్. నెక్స్ట్ అల్లం దుర్గా భవాని గారు. నిజంగా అమ్మాయి ఏదైనా సరే తనంతట తాను ఓన్ గా చేసుకునే మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అనమాట. ప్రతిదీ చేసుకుంటది మంచిగా. ఇంట్రెస్ట్గా ఉంటుంది సార్. ఇలాంటి లీడర్స్ నాకు దొరికినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి లీడర్స్ మీకు ఓపిక్ గా ఉంటే అందరికి అలాంటి లీడర్స్ దొరుకుతారు. ఇక్కడ ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు ఉంది కాబట్టి మంచి టీం వచ్చారు మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. సుస్మిత మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ అండి.
థ్యాంక్ యూ మేడం. అలానే ఈరోజు మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. అలానే మనం వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పారు. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా బాగుంది మేడం. అలానే మనం రేపటి పని కోసం ఈ రోజే మనం రెడీగా ఉండాలి. మనం చేసుకోవాల్సిన పనులు ముందుగానే చేసి పెట్టుకోవాలని చెప్పారు. అది చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా అలానే మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అలానే మీరు పాడిన సాంగ్ అయితే చాలా బాగుంది మేడం. అది మీరు పాడింది ఏంటంటే వెస్టేజ్లో ఉన్న బెనిఫిట్స్ గురించి అనేది పాడారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే నగేస్తారు, అన్మిట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ భారతి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అలాగే జూమ్ లో ఉన్న 39 మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎక్సలెంట్ మేడం సెక్షన్ అయితే. మరి మాటలు లేవు ఎవరి కాళ్ళకి. మీలో ఒక లీడర్ కమ్, ఒక స్పీకర్ కమ్, ఒక రైటర్ కమ్, ఒక సింగర్ కమ్, అన్నీ కూడా మీలో ఉన్నాయి మేడం. మరి మీరు అన్నట్టుగా ఆ నేచర్ కనెక్ట్ చేసి ఎంత మంచి టీంని మీకు అందించారు. అంటే మనం ఏదైతే పాజిటివ్ ఆలోచనతో చేస్తామో, పాజిటివ్ థింకింగ్ లో ఉంటామో, మనకు వచ్చే లీడర్స్ కూడా అదే పాజిటివ్ థింకింగ్ లో ఉంటారు. ఎప్పుడైతే మనం నెగిటివ్ ఆలోచన చేస్తామో అంతా నెగిటివ్ అయిపోతుంది. Yes, sir. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. డౌన్ లైన్ తెలుసుకోవాలి, అప్లైనర్ గా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండటం వల్ల భగవంతుడు, నేచర్ ప్రతిదీ కూడా మనకి కొన్ని ఫీల్డ్ లో ఇబ్బందులు రావచ్చు, డౌన్ లైన్ తో ఇబ్బంది రావచ్చు, అప్ లైన్ తో ఇబ్బంది రావచ్చు. అయినా కూడా ఈ సిస్టమ్ లో మనం నిలబడగలిగినప్పుడు ఏది జరిగినా మన మంచికే అనుకుని మనం ఈ సిస్టమ్ లో ఉన్నప్పుడు అంతా మంచి జరుగుద్ది. మరి మనకున్న అప్లైనర్ సార్, గోపిరాజ్ సార్ గాని, చందు సార్ గారు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనతోనే ఉంటారు. ఆ పాజిటివ్ వైబ్రేషన్సే ఇవాళ ఎంత మందిని ఈ యొక్క జూమ్ లో నిలబెట్టగలిగింది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకురావాలని తపనలో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా. మరి ఆ భగవంతుడు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఎవరు సెక్షన్ చెప్పినా కూడా హార్ట్ఫుల్ గా మీరు ఎంత చెప్పారు, నా మనసు సాటిస్ఫాక్షన్ కోసం నేను పాడానండి. ఎస్ మేడం, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జూమ్ చెప్పడం అంటే నిజంగా హార్ట్ఫుల్ గా ఏదో అందరం జూమ్కి వచ్చాం, ఏదో 4 ముక్కలు చెప్పేసామని కాకుండా ప్రతి వ్యక్తికి కొత్తగా ఇవాళే జాయిన్ అయిన వ్యక్తి కూడా జూమ్కి వస్తే వాళ్ళకి వెస్టేజ్ అంటే ఇది, వెస్టేజ్ లో మనం చేయకపోతే ఏం కోల్పోతాం, వెస్టేజ్ లేకపోతే రేపు ఫ్యూచర్ లో ఏంటి అనే ఆలోచింప చేసే వ్యక్తులు మీలాంటి వారు, పెద్దవారు గోపి సారు, చంద్రశేఖర్ సారు, వరలక్ష్మి మేడం గారు, సునీత మేడం గారు, ఇలా ఇలా చాలా మంది ఉన్నారు. తులసి మేడం గారు కానీ, ప్రకాష్ సార్ కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. మరి ప్రతి ఒక్కరి తపన ఏంటంటే మనం చెప్పే జూమ్ ద్వారా ఒక్కళ్ళనైనా సరే మార్చగలిగితే వాళ్ళు సార్ నిలబడగలిగి. ఒకరిని మర్చిపోయారు సార్. పర్సన్ నగేష్ సార్. ఎస్ మేడం, ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. అదే ప్రతి ఒక్కరి ఇంటెన్షన్, ప్రతి ఒక్కరి ఆలోచన ప్రతి నిమిషం కూడా మనం తింటమన్నా మానేస్తామేమో కానీ వెస్టేజ్ గురించి మాత్రం ఎవరు ఆలోచన చేయకుండా మానలేరు. నైట్ పడుకున్నప్పుడు తెల్లారి 5 గంటల కల్లా లెగిసిపోవాలి, తొందరగా 5 కన్నా ముందర అటెండ్ అవ్వాలని ఒక తపన. ఈ తపనే మనల్ని ఈ రకంగా నిలబెట్టగలిగింది. ఎంతమంది టీంని కట్టగలిగాం. మరి మీ యొక్క మంచి మనసుకి, మీ యొక్క మంచి సెక్షన్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, అందరూ మంచిగా ఇన్కమ్ తీసుకోవాలి, అందరిలో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ మేడం. వెస్టేజ్ థ్యాంక్ యూ భారతి సార్. మన లీడర్స్ అందరూ కూడా మనకి మంచి వాల్యుబుల్ సార్. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. శ్రీలత గారు, నాకు పేర్లు తెలియదు కొంతమందివి, వెంకటేశ్వరమ్మ గారు, నాకు చాలా బాగా అనిపిస్తుంది మాట్లాడినప్పుడు.
ప్రతి ఒక్క లీడర్ మనం అందరూ ఒక ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే వరలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గోపిరాజ్ సార్తో మాట్లాడించండి సార్, తర్వాత మాట్లాడుతాను. ఓకే మేడం. అన్మ్యూట్ చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చంద్ర సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మీ సింగింగ్ ఏదైతే సాంగ్ ఉందో దానికి ఫిదా మేడం. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సార్. వచ్చేసి మీరు ఈరోజు ఏదైతే చెప్పినటువంటి ప్రజెంటేషన్ ఉందో దాంట్లో ప్రతి పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి వాల్యుబుల్ అది. సో టూల్స్ దగ్గర నుంచి కానీ, సో మనం హోమ్ మీటింగ్ ఎలా చేయాలనే దగ్గర నుంచి కానీ ప్రతి పాయింట్ కూడా ఏంటంటే మనం ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకొని మీరు ఎలా అయితే బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారో సేమ్ థింగ్ ఏంటంటే వెస్టేజ్ కూడా అంతే. ప్రివెంటివ్గా ప్రతిదీ ఆలోచించాలి, ప్రతిదీ క్లారిటీ తీసుకొని ముందుకెళ్ళాలి. సో అవైతే ఏవైతే ఉన్నాయో సో బ్యాక్ టు బ్యాక్ మీరు లాస్ట్ వరకు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అంతా కూడా సూపర్ మేడం. ఎందుకంటే అది మీరు పాటిస్తూ ఉన్నారు. సో ఒక్కొక్కటి ఏదైనా చిన్న ఉన్నా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. సో అదే విషయాన్ని ఈరోజు ప్రజెంటేషన్ రూపంలో సో అందరికి అర్థమయ్యే విధంగా ఒక క్లారిటీ ఇచ్చారు మేడం. సో అది 100% ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఏవైతే పెట్టుకున్నటువంటి డ్రీమ్స్, గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. సో మంచిగా మిమ్మల్ని పట్టుకొని నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా సక్సెస్ అయ్యే దాంట్లో సో మీ ఇన్వాల్వ్మెంట్ 100కి 100% ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే వరలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం, భారతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగుంది మేడం. చాలా చాలా బాగుంది సెషన్. అయితే వెస్టేజ్లో మనం జాయిన్ అయిన తర్వాత చేయవలసిన పనుల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా బాగుంది ప్రతి పదం కూడా. ఇక్కడ ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే మనం నాలెడ్జ్ తీసుకుంటూ అది నేర్పించుకుంటూ ఉండాలి. మనకి ఏంటంటే మనల్ని నమ్మి వచ్చిన లీడర్స్‌కి మనం తోడుగా ఉన్నామనే భరోసా ఇవ్వాలి మేడం ఖచ్చితంగా. అప్పుడే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇవన్నీ చాలా బాగా చెప్పారు. ఇంకొకటి 100 విషయానికి వస్తే గనక మనం హోమ్ కేర్ ఎలాగో వాడతామో, ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే మంచి న్యూట్రిషన్ ఉంది మనకి. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి బయట తినే ఆహారంలో అవి లేవు కాబట్టి ఎవ్రీ మంత్ ఇవి కూడా మన 100 టీవీలో చాలా ఈజీగా తీసుకోవచ్చు. అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. ఎందుకంటే హెల్త్ ఉంది కాబట్టి ఇక్కడ. ఏదైనా ఇష్టంగా చేస్తే అది కష్టం అనిపించదు. ఇంకా ఏంటి ఒక ఫ్యాషన్ అన్నారు కదా! అది కూడా నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఇక్కడ మనం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం ఆర్థికంగా ఎదగడానికి, ఇంకా హెల్త్ పరంగా. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్‌గా ఉండడం వల్ల ఈ వెస్టేజ్‌లో ఒక మోటివేషన్ స్పీకర్ అవుతాము. సార్ చంద్రు సార్ గాని, గోపిరాజ్ సార్ గాని ఇలా లీడర్స్ దగ్గర నేను తెలుసుకున్నది ఏంటంటే ఒక మోటివేషన్ స్పీకర్ అవుతాము. నేర్పించే విషయంలో ఒక టీచర్ అవుతాము. సప్లిమెంట్స్ ఇచ్చే విషయంలో ఒక డాక్టర్ అవుతాం. ఇలా నలుగురిని నడిపించే విషయంలో ఒక నాయకుడిలా ఉంటాం. ఇవన్నీ చాలా బాగున్నాయి మేడం. ఫ్యాషన్ అంటే ఇదే అసలు. ఇలాంటి మంచి ప్లాట్‌ఫామ్‌లో ఉండడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను మేడం నేనైతే. చాలా బాగా చెప్పారు. సాంగ్ కూడా చాలా బాగుంది మేడం. సాంగ్ పాడిన తర్వాత ఒక మాట అన్నారు. ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం అని అన్నారు కదా! అంతే మేడం. మన కోసమే మనం నిలబడాలి. మన సంతోషం, మన తృప్తి, మన కోసం మనం నిలబడాలన్నమాట. ఇంకా వేరే విషయాలు పట్టించుకుంటే అది ముందుకు వెళ్ళడం అవ్వదు. వెళ్ళలేము కూడా. ఏదైనా మన కోసం మనం నిలబడాలి. చాలా బాగుంది మేడం. మీలాంటి కమిట్మెంట్ లీడర్స్ సునీత మేడం గాని, శివాని ఆహ్, శివలక్ష్మి, సాయి శివలక్ష్మి మేడం గాని, ఇంకా వరలక్ష్మి గారు, రాజలక్ష్మి గారు, భవాని గారు వీళ్ళంతా కూడా, జ్యోతి మేడం వీళ్ళంతా కూడా కమిట్మెంట్ లీడర్స్. మీరంతా కమిట్మెంట్ తీసుకున్న లీడర్స్. నా టీమ్ అవ్వడం నిజంగా నా అదృష్టం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో
అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ ఫీడ్బ్యాక్. అట్లాగే శివసాయి లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. శివసాయి లక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అల్లం దుర్గా భవాని గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మాట్లాడండి మార్నింగ్ మేడం. చంద్ర దుర్గా సార్. భవాని గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మార్తి మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ సెక్షన్ చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన ప్రతి పాయింట్ అందరికి చాలా ఐడియా మేడం. ఇది చాలా ఈజీ మెథడ్ అన్ని చెప్తున్నాను మేడం. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ మన ప్లానింగ్ అయితే ముందు ఉండాలి మేడం. మీరు ఒకసారి చెప్పారు కదా, ఏ ప్లానింగ్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ప్లానింగ్ చేసుకుంటే మన సక్సెస్ చాలా బాగుంటుంది మేడం. అలాగే మీరు పాడిన పాట కూడా చాలా బాగుంది మేడం. అలాగే నా మీద పెట్టుకున్న మీ నమ్మకం కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మీరు చెప్పిన 100 టీవీసీ ఇవన్నీ అల్లిపోతున్నారు మేడం చాలా మంది. నేను కూడా ఫోన్ చేసినప్పుడు కూడా అల్లిపోతున్నారు. కానీ ఇలాగ మన ఇంట్లో రోజువారీ చూసుకుంటే 100 పీవీసీ పెద్ద లెక్కేం కాదు మేడం. ఇలాగే చాలా మంది ఇంకా చేస్తే ఇంకా బాగుంటది మేడం. హెల్త్ ఇందులో అయితే మనీ గురించి కాకుండా హెల్త్ సేవింగ్ చాలా బాగుంటుంది. హెల్త్ గురించి అయితే చెయ్యాలి మేడం. ప్రతిదీ హెల్త్ కి సంబంధించిన ప్రోడక్టే మేడం. అన్నిని ఇది వేస్ట్ గా అయ్యే ప్రొడక్ట్స్ అయితే ఇందులో ఏమీ లేవు మేడం. అన్ని అయితే హెల్త్ కి బెనిఫిట్ కే ఉన్నాయి మేడం. ఇందులో నాకు తెలుసుకున్నైతే ఇయ్యా మేడం. చాలా మంది 2-3 తీసుకున్నారు మేడం. మీకు తెలుసు. వాళ్ళు కూడా అన్నారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గట్టా లేవు. అన్ని ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి. కానీ ఇంకా టైం ఉంది ఇంకా వాడాలని అందరూ వాడుతున్నారు మేడం. మీ సాంగ్ కూడా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచిగా కమిట్మెంట్ తీసుకున్నారు. ఇలాగే కంటిన్యూ అవ్వండి. మంచి సక్సెస్ అనేది తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే శివసాయి లక్ష్మి మేడం గారు మాట్లాడతారండి. ఓకే లీడర్స్.